మ్యామ్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవర్కి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయింది. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎప్పటి నుంచో దేని పుట్టక ముందు నుంచి పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. పాలన ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మార్పు అనేది చాలా అంటే రాజకీయాలు అనేది స్పీడ్గా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి జనాలకి. అప్పుడున్న పాలిటిక్స్ వేరు. అప్పుడు ఏంటంటే ఊరికి సంబంధించి అడిగేవారు మా జమానాలో కానీ అంతకుముందు జమానాలో కానీ, మీకేం కావాలంటే ఓట్లు జనాలంతా ఒక కుల పెద్ద చెప్తాను ఎవరో చెప్తే వేశారు. ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్స్ అలవాటు చేసేసారు. నా ఇంటికి ఏమొస్తుంది, నాకేం పథకం ఇస్తున్నారు, ఒక ఇంట్లో ఎంత అమౌంట్ పడుతుంది అనేది లెక్కలు వేసుకున్న జనాలను తయారు చేసేసారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పేదరికం తప్పు ఒకటి, దాన్ని ఓన్ చేసుకున్న రాజకీయ పార్టీ తప్పు. ఎలక్షన్స్ కు ముందు ఇచ్చే డబ్బులు కూడా దానిలో ముందే ఇచ్చేయడాలు, చాలా బ్రెయిన్ వాడుతున్నారు. అసలైన రాజకీయ వ్యవస్థ ఇది కాదు. ఈ వ్యవస్థ అసలు రాజకీయమే కాదు నన్ను అడిగితే. అందుకని మాలాంటి వాళ్ళకి కొంచెం అప్పుడంతా స్పీడ్గా ఇప్పుడు వీళ్ళతో వెళ్ళి ఉండాలని ఇష్టం కూడా పడట్లేదు. చాలా మంది వైండప్ అయిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. చిచి ఈ పాలిటిక్స్ మేము చేయమా. ఆ రోజుల్లో అంటే దాదాపు నేను 20 years బ్యాక్ అమ్మా, స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ ఉన్నాను అంటే అందరూ వెళ్ళిపోతే ఎలా? ఎవరో ఒకరు దీన్ని ఫాలో చేయాలి, మంచి వాళ్ళు ఉండాలి. ఇది కాదని తెలియజెప్పాలంటే నాలాంటిది ఎవరో కొంచెం గట్టిగా చెప్పే వాళ్ళు ఉండాలని నేను కంటిన్యూ అవుతున్నాను. అదర్వైజ్ అసలు ఈ పాలిటిక్స్ అంటేనే అస్సేం వచ్చేసింది అనమాట. దానితోడు ఈ సోషల్ మీడియా, ఈ మీడియాలు, ప్రతికి మాలోడు అందరూ కూడా జర్నలిస్ట్ అనుకోవడాలు, ఇష్టం వచ్చింది అసలు దానికి సబ్జెక్ట్ లింక్ లేకుండా ప్రశ్నలు అడగడం, పర్సనల్గా డ్యామేజ్ చేయడాలని అనుకోవడం, ఉన్న దాన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి చూపించడం, అంటే ఒరిజినాలిటీని టెక్నికాలజీతో జోడించి ఒక పొలిటీషియన్ మీద ఉన్న గౌరవాన్ని రోజు రోజుకు తగ్గిస్తున్నారు అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మీడియా. అందరూ కాదు, కొంతమంది మాత్రం. అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్ న్యూస్ చెప్తున్నాం కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చొని యావత్ ప్రపంచాన్ని చేతిలో ఫోన్లో చూస్తున్నామంటే అది ఒక మార్పుకు నిదర్శనమే. గ్లోబల్లో మనం పరిగెడుతున్న దాంట్లో పోటీలో ఉన్నాం భారతదేశం. కానీ రాజకీయ వ్యవస్థ మాత్రం అట్టడు స్థాయిలో వెళ్ళిపోయింది. సో ఇది డెమోక్రసీ అనడానికి లేదు, ఒక నియంత్ర పరిపాలనలే. మొన్నటి వరకు కూడా చూసాం, ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్లో చూస్తున్నాం, ఈవెన్ దో ఇంటర్నేషనల్ కూడా చూస్తున్నాము, అమెరికా లాంటి దేశాల్లో కూడా చూస్తున్నాం. అంటే అబద్ధాలు చెప్పి రాజకీయాలు రావాలి అంటే జనాలు ఏదైనా నమ్మేస్తారు అనే లెవెల్లో ఒక జనాలను ఆ రకంగా తక్కువ అంచనా వేసేసి ఆ జనాలను ఆ రకంగా వాళ్ళ వీక్నెస్ ఏంటి కనుక్కొని దాని మీద దెబ్బతీస్తున్నారు. నమ్మట్లేదు అంటారు జనాలు, నమ్ముతున్నారు కదా. పేదరికం కదా ఇప్పుడు అవసరం, పేదరికము అవసరం. ఒక రోజు కూలీకి వస్తే నాకేమొస్తుంది, ఒక 500 వస్తాయి. సరే ఇతనితో వెళ్తే ఏమొస్తుంది, 500 వస్తాయి నాకు, రైట్, భోజనం వస్తుంది, ఈవినింగ్ నాకు పార్టీ వస్తుంది. నాకు పార్టీ అంటే సంబంధం లేదు, నాకేం వచ్చింది అనేది వ్యక్తిగతంగా స్వార్థము, వ్యక్తిగతంగా ఆ పూటకు వాడికి ఇంకా మళ్ళీ ఇవ్వరు. అప్పుడు ఇచ్చింది బెనిఫిట్స్ మళ్ళీ ఇవ్వరుగా, పిలిచి ఇస్తారు కదా. వీడైతేంది వాడైతేంది, ఒక జెండా అయిపోగానే ఇంకో జెండా పక్క మీటింగ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వీడు ఎందుకు వచ్చాడో తెలీదు. మీరు ఒక 100 మందిని శాంపుల్ సర్వే చేయండి, అసలు ఈ మీటింగ్ వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ వెళ్ళేది ఉంటే రెండు కొంచెం దూరంలోనే ఉంటే ఇక్కడ నుంచి అక్కడ వీళ్ళు ఒక ఏమంటారు గుంపు కూలీలను తీసుకుపోయినట్టుగా వాళ్ళని అక్కడ తీసుకుపోతారు. అక్కడ కూర్చోగానే ఆ జెండా మారిపోతుంది, వాడు అందులో నడుస్తూ ఉంటాడు అంతే. దీనికి కాంట్రాక్టర్స్ ఉన్నారు. 100%. నాకు అసలు అది చూస్తే నవ్వు వచ్చింది. ఒకటి ఒరే పొద్దున రేపు మీటింగ్ ఉంది, 100 మంది కావాలి, ఒరే మాకు 25 మందికి ఒక అంటే మెయిన్ లీడర్ ఉండాలి, అందులో మళ్ళీ ఈ క్లాసిఫికేషన్స్. సో వాళ్ళకి ఈ స్టేజ్ వాళ్ళకి నేను ఇవి ఇస్తాను, సాయంత్రం కల్లా అన్నీ తీసుకొని లేకపోతే ముందు అడ్వాన్స్ ఇస్తాను. ఇలా ప్యాకేజీలు అయిపోయినారు. ఈ ప్యాకేజీలతో వచ్చి ప్రజలకు నిజంగా జరగవలసిన సంక్షేమం పక్కన పోతుంది, సంక్షేమ రాజ్యం అనడానికి అర్థం పోతుంది. లీడర్ అనేవాడు అంటే ఎలా అయిపోయాడంటే ఒక బిజినెస్ మ్యాన్, కొనుక్కోడు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళే పాలిటిక్స్కి రావాలి, వాడు ఎలా సంపాదించడం మనకు అనవసరం. కానీ అది ఒక అంటే ఒక అర్హతగా అయిపోయింది. లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్ మనకి నేను చదువు చెప్పాను కాబట్టి యాజ్ ఎ లెక్చరర్గా గురువుగా నాకు తెలిసి గురువుకి ఉండాల్సిన లక్షణాలు కానీ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు మనం చాలామంది చూసాము, హిస్టరీలో చూసాము. వాళ్ళు అందంగా లేకపోయినా జనాకర్షణ ఉండకపోయినా కూడా కేసీఆర్ని మన ప్రతిపక్షమైన ఆయన ఏ అందంగా ఉన్నాడు కానీ వాగ్దాటి ఉంది. అంటే సమ్మోహన పరిచేది, ఏదన్నా అబద్ధాన్ని నిజంగా చెప్పేవాళ్ళే సమ్మోహన శక్తి అంటారు దాన్ని. అలాంటి క్యారెక్టర్స్ అంతా కూడా ఇప్పుడు వచ్చేసారు. వీళ్ళు ఏంటంటే జనాలను ఎలాగైనా మస్మరిజం చేసేసి ఏదో చేసి జాదుతో ఉన్న టైప్లో ఆ మాట్లాడే దాంట్లో ఆ స్లాంగ్ను తెలంగాణ భాషను కూడా వాడుకోనే, లేకపోతే వాళ్ళు అనుకున్న దాంట్లో ఇక నేను అన్నీ చేసేస్తానని ఆ పూటకి అదేదో ఆ మధ్యలో సినిమాలాగా ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా సముద్రాన్ని తీసుకొచ్చి చేసేస్తానంటే కూడా జనాలు నమ్మేస్తున్నారు.
సో ఓట్లేసి గెలిపించారు అలాంటి వాళ్ళని. అందుకనే నాకు కూడా నాలాంటి దానికి అసలు ఏమయ్యారు విజ్ఞులు అన్నది, వారు చచ్చిపోయారు ఈ దేశంలో. ప్రశ్నించేవాడిని ఉండాల్సిన వాళ్ళ మేధావి వర్గాలు ఎప్పటివరకు ప్రశ్నించరో, ఎప్పుడైతే బయటికి రారో, రాజకీయ నాయకులని ఇప్పుడున్న వ్యవస్థలు మొత్తం అంత దొంగలు, దోపిడీదారులు, వీళ్ళకు క్యారెక్టర్లెస్, వీళ్ళు డబ్బుల కోసమే వచ్చారని ప్రతి వాడిని ఆ లెక్కన అంచనా కట్టేశారు. ప్రశ్నిస్తే అయితే గొంతులు వేస్తున్నారు లేదా కొనేస్తున్నారు. 100% దానికి కూడా ఉంది. అందుకే దానికి కూడా మేధావులని ప్రశ్నించకపోయినా, పిక్చర్లో రాకపోయినా వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా చేయాలన్నది మేధావి వర్గాలు చేయగలరు. దానికి పబ్లిక్లో రావాలని లేదు, ఒక ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు షేర్ చేయాలి, ప్రజలకు ఏది మిస్ అవుతుందో చెప్పగలిగే ఒక గొప్ప అంటే ట్రాక్ తప్పినప్పుడు, వ్యవస్థ పోతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండాలి. ఇప్పుడున్న దరిద్రాలలో పెద్ద జోక్ ఏంటంటే ఎవరు గెలిచినా వాడు గొప్ప పని చేసుకున్నాడని మురిసిపోతున్నాడు, కానీ మనం తెలియకుండానే చంపేస్తున్నాడు. అంటే ప్రతిపక్షాన్ని ఉండకుండా చేస్తున్నాడు. కరెక్ట్. ప్రతిపక్షం అనేది కంపల్సరీ రూల్ ఉండాలి, డెమోక్రసీలో ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలి, వాళ్ళకు వాయిస్ ఎత్తడానికి ఇంతమంది గెలిస్తేనే వాళ్ళ ప్రతిపక్షం హోదా వస్తుంది. ఆ ప్రతిపక్షాన్ని రానియకుండా గెలిపించుకున్న తర్వాత వాడిని కొనేసుకోవడం, ఈ పార్టీలో కలిపేసుకోవడం, ఇంతే. ఇక వాడు మొన్నటిదాకా ఆ పార్టీలో ఉండి అక్కడ నెగిటివ్గా మాట్లాడినవాడు ఇప్పుడు ఎప్పుడైతే వాడు గెలవంగానే వాడి రేటు పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా వాడిని ఇళ్ళకి లాగేసుకోవడం. ఇది మా పార్టీలో జరుగుతుంది, అన్ని పార్టీలో జరుగుతుంది. అలాగే మా పార్టీలో పర్టికులర్గా సోనియా గాంధీ గారు కానివ్వండి, రాజకీయ వ్యవస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు, తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తే రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు వాడు ద్రోహి, దొంగ అని మీడియా ప్రెస్ చెప్పింది. ఆ తర్వాత వాడు ఇప్పుడున్న అధికార పార్టీలో కనుక చేస్తే వాడు పునీతుడైపోతున్నాడు. దానికి ఎగ్జాంపుల్ మా ప్రియాంక గాంధీ గారు అన్నారు, वाशिंग मिल में डाले तो धुलाई हो गया, साफ सुथरा बन जाते हैं पॉलिटिशियन. कल तक वो पार्टी में थे, हमारा पार्टी में थे, अभी आज ये पार्टी में आ गए. అంటే ఏంటి, వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడ జైల్లో అవుతాయో, వీళ్ళు తప్పిదాలని వాళ్ళ జుట్టు పట్టుకుని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలంటే ఏదో రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి గెలిచిన పార్టీల నుంచి కార్యకర్తలుగా, అంటే కార్యకర్తని కొనుక్కుంటున్నారు, ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు, వాళ్ళకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇక్కడ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉండేవి ఇది వరకు. ఇప్పుడు సిద్ధాంతాలు లేవు. వీళ్ళు కొంటున్నారా, వాళ్ళే భయంతో వచ్చేస్తున్నారు. రెండు అనుకోవచ్చు. భయం ఉండొచ్చు, వాళ్ళు చేసిన తప్పులు ఉండి భయానికి పోయి ఉండొచ్చు. 90% భయాలే ఉండొచ్చు. ఎందుకంటే సెంట్రల్లో మెజారిటీ గవర్నమెంట్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, అన్ని వ్యవస్థలన్నీ కేంద్రంలో ఉండేటి మెయిన్ ఏవైతే ఉన్నాయో సంస్థలు, అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా. సో వాళ్ళు పట్టుకొని చేసినవన్నీ కూడా ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఆటోమేటిక్గా. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ సిబిఐని అలౌ చేయలేదు. సో అంటే ఏంటి, ఇక్కడ మేమేం చేసినా మీరు చూసి చూడనట్టు ఉండమని అనేసింది. కాబట్టి ఈ రోజు ఇన్ని అవతవకలు జరిగినా అసలు ఎవరు పట్టించుకున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలి మనం? నువ్వు అన్నట్టుగా నొక్కేశారు, అడిగిన వాళ్ళని చంపేశారు, మీడియాను బంద్ చేశారు, వాయిస్ లేకుండా ఛానల్స్ కట్ చేశారు. సో ఎక్కడ చెప్తాం అసలు? డెమోక్రసీ చచ్చిపోయింది నన్ను అడిగితే. నిరంకుశ పరిపాలన అనడానికి నిదర్శనంగా మారినాయి. సోషల్ మీడియా ఇంత పెరిగింది, జనాలకు అవేర్నెస్ పెరిగింది, ఏ అని వస్తుంది. మీరు చెప్తున్న ఈ పాలకుడు తప్పుడు మనిషి, కరెక్ట్ పాలకుడు కాదు, కరెక్ట్ పార్టీ కాదు అని జనాలకు తెలియదు అంటారా? తెలుసు. బట్ స్టిల్ ఏ మూవ్స్తో వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు? ఇక్కడ ఏం లేదండి, అమ్ముకోవడం, వాళ్ళు కొనుక్కోవడం, రెండే బిజినెస్, కమర్షియల్, లేనా దేనా, బస్ ఇది ఇచ్చేసి నన్ను కొనుక్కో, నా ఆఫర్ ఇది, నువ్వు ఇస్తానంటే నేను వచ్చేస్తాను, అంతే. అది ముందు నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ లో. అది పొలిటీషియన్స్ అయినా జనాలైనా ఎవరైనా సరే, ఒరే వాడు వంట మాట్లాడరా, 10 ఓట్లు 100 ఓట్లు నాకు ఏపిస్తావా అని ముందే మాట్లాడుకొని పెట్టుకుంటే వాడు గెలిపిస్తానని చెప్పి అన్ని డబ్బులు ప్యాకేజీలు తీసుకుని ఆ తర్వాత వీరికి చెప్పడం, తీసుకోవడం ఒకటితో వేయడం ఎవరికి. మీరు టీడీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. టైం జోన్స్ మారుతూ వచ్చాయి. మీరు పాలిటిక్స్ చూస్తున్న టైం జోన్స్, ఈ 3 పార్టీలకి డిఫరెన్స్ ఏంటి జనరల్ గా? ఒకప్పుడు ఉండేదమ్మా, టీడీపీ అంటే క్రమశిక్షణ పార్టీ. అంటే ఏంటి, కార్యకర్తలు ఇప్పుడు స్టిల్ నా ఇబ్రహీంపట్నంలో అంటే 99 అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టిన పార్టీతో ఒక చైతన్యం వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. అసలు రాజకీయాలు అర్థం కాలేదు ఎవరికి కూడా. పేదవాడు కూడా ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చిందంటే ఎన్టీ రామారావు గారే, అవునన్నా కాదన్నా. అసలు రాజకీయ పరిజ్ఞానం అందించిన వాడు, రాజకీయ నాయకత్వాన్ని ఒక అట్టడుగు స్థాయిలో లీడర్షిప్ ని పెంచిన వాడు
మహానుభావుడైన. రైట్. రెండోది బీజేపీ పార్టీ సిద్ధాంతాల పరంగా గతంలో వాళ్ళు పెట్టిన పార్టీ, ఆ రోజున్న వాళ్ళు ఉన్న వ్యవస్థలో పనిచేసిన వాజ్పేయి వరకు కానీ అద్వానీ వరకు కానీ ఉన్న వ్యవస్థలో చాలా బాగుండేది. అంటే వాళ్ళు సరే మతం పరంగా వెళ్ళినా హిందూ అని చెప్పినా కూడా ఇంత అరాచకాలు లేవు, ఎప్పుడు కూడా ఇంత డిస్టర్బెన్స్ మాత్రం లేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళ సిద్ధాంతాలు ఏమి లేవు. ఒక పక్కన బీజేపీ ఎవరి కంట్రోల్లో ఉంది అనుకుంటాం ఇప్పటికీ, ఆర్ఎస్ఎస్. కానీ ఆర్ఎస్ఎస్ అనేది నిజానికి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేది ఒక దేశాన్ని సంబంధించిన సంస్థనే అది. కానీ అందరూ రాంగ్ అనుకుంటారు. అది నాకు కూడా అందులోకి వెళ్తే గానీ అర్థం కాలేదు. ఆర్ఎస్ఎస్ అనేది ఎవరు తప్పు చేసినా ఎలాగైనా కంట్రోల్ చేయగలదో, అలాగే బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీ కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే ఒక మాతృ సంస్థ లాగా ఉండింది. కానీ ఆ మాతృసభలు, అందుకనే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వెళ్ళినప్పుడు కూడా దాని మీద కాంట్రవర్సీగా మాట్లాడారు చాలా మంది. ఆయన అన్నాడు, క్రమశిక్షణ ఎలా ఉండాలి ఏంటి అన్న దానికి చెప్పడానికి నిదర్శనంగా ఉంటుంది తప్ప అది రాజకీయ పార్టీలు పెట్టండి తప్పులు చేయని అని అడిగే లెవెల్లో ఆర్ఎస్ఎస్ పనిచేయదు. అది గ్రాస్ రూట్ నుంచి పేదవారికి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అని చెప్పేది అదొక వ్యవస్థ, అది అలా నడుస్తుంటుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు చాలా మంది, తప్పు అని అంటారు. అంతేందుకు ఈ మధ్య కాలంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, విశ్వ హిందూ పరిషత్కి వెళ్ళాను. నేను విశ్వ హిందూ పరిషత్ మీటింగ్, నన్ను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు, నేను బేసికల్లీ లెక్చర్ అని కాబట్టి అప్పటి నుంచి ఉన్న వాళ్ళు నాకు సంబంధాలు ఉన్న అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నేను విశ్వ హిందూ పరిషత్ ఆ రోజు నుంచి కూడా, నేను బీజేపీలో నేను గెలిచినప్పుడు అలయన్స్ లో ఉన్నాం బీజేపీతో, నేను అప్పుడు గెలిచాను. ఆ తర్వాత నాకు అలా రాజకీయ వ్యవస్థలో పార్టీలు ఏమైనా ఉండనియండి, ఆ ఫ్రెండ్షిప్ అయితే ఉంటుందో ఒకరినొకరు మనం ఏంటి అనేది తెలుస్తుంది. విశ్వ హిందూ పరిషత్లో ఒక గొప్ప విషయం ఏముందంటే, యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ మాట్లాడాలో మరి అసమర్థులకు, చేతగాని వాళ్ళకు, తెలివి తక్కువ ఉన్న వాళ్ళకి అర్థం కాదేమో కానీ విశ్వ హిందూ పరిషత్ అనేది ఒక హిందువుని ప్రమోట్ చేసుకునే ఒక సంస్థ. అందులో ఎనీ కాస్ట్ వాళ్ళు రావచ్చు, ఎనీ పార్టీ వాళ్ళు రావచ్చు. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో అట్లా నన్ను 2 సార్లు వెళ్ళినప్పుడు నేను అశోక్ సింఘాల్ గారితో మాట్లాడాను, తోగాడి గారితో మాట్లాడాను. ఎంత పెద్ద అసలు వాళ్ళతో నేను వెళ్ళి ఇంటరాక్ట్ అయితే నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు దొరకలే. అంత ఖతర్నాక్ అడుగుతాను నేను, మన తెలంగాణ భాషలు చెప్పాలంటే. నిద్ర పట్టకుండా మధ్యరాత్రి లేచి అశోక్ సింఘాల్, బాప్రే బాప్ ఓ బచ్చి కోనే ఇतना अपन का मीटिंग में आके मेरे को इतनी खतरनाक क्वेश्चन आज तक कोई नहीं पूछा అన్నాడని. అంటే దాంట్లో పర్టికులర్గా నేను అడిగిన విషయం ఏంటంటే, ఎక్కడ తిరిగినా కూడా సమాజంలో ఒక మహిళల గురించి అడుగుతాను, నేను అట్టడుగు స్థాయి వాళ్ళ గురించి అడుగుతాను. ఎందుకంటే 70 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఇంకా మా ఎక్కడున్నారా నేనంటే అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎందుకంటే నేను ఒక లెక్చర్గా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మనం వెనుకపడి ఉన్న దేశంగానే ఎందుకుంటున్నాం, స్టిల్ డెవలపింగ్ దేశంగానే చెప్పుకుంటున్నాం. సిగ్గు లేదా మనకి? ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఉంచాలి అందరినీ, రాజకీయ నాయకులని, రాజకీయ పార్టీలని, అవ్వడులని, నీనా అంటే ఎందుకు ఇంత వరస్ట్గా ఈ లెవెల్లో మాట్లాడానంటే, నాకు ఎక్కడో ఒక దగ్గర బాధ, అది నేను చెప్పుకోలేని వ్యక్తి అండి. ఎందుకు అంటున్నానంటే, అసలు 75 సంవత్సరాల కంటే ముందు, మనకంటే ముందు ఒక జపాన్ లాంటి దేశాలు, హిరోషిమా లాంటి దేశాల మీద బాంబులు వేసినా కూడా అవి మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయాయి. రైట్. ఒక చిన్న దేశాలు ఈ రోజు ఆర్థికంగా ఈ రోజు ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్ళాం. ఒక దరిద్రమైన ఇది లెవెల్లో వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో కులాలు మతాలు రొచ్చులో పెట్టి మనం స్టిల్ ఇంకా డెవలప్ అవుతున్న దేశంగానే ఉన్నాం. 180 దేశాల లోపల మన దేశం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో వీటో ఉన్న దేశాల దాంట్లో మనము ఇంత పూర్తి స్థాయిలో అధికారాన్ని పొందలేకపోతున్నాం. అంటే ఏ రకంగా ఆధిపత్యంలోకి మనం లేకుండా పోయాం. ఇప్పుడు ఒక చైనా, ఒక జపాన్, ఈరోజు పాకిస్తాన్, ఇవన్నీ కూడా మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఏంటండి, మనకున్న వనరులు ఎవరి దగ్గర ఉన్నాయి, మనకున్న జనాభా ఎవరి దగ్గర, మనకున్న తెలివి ఎవరి దగ్గర ఉంది. మన దగ్గర ఈ భారతదేశం ఎంత పుణ్య దేశం అంటే, ఎక్కడ దొరికినేని ఈ దేశంలో దొరుకుతుంది. అసలు నన్ను అడిగితే ఏం అప్డేట్స్ అవసరం లేదండి, వద్దు. నన్ను అడిగితే ఐటీలు వద్దు, ఏమొద్దు. నన్ను దీని మీద నాకు ఎవరైనా వ్యతిరేకించిన నేనేం నాకేం భయపడినని. ఎందుకంటే ఈ భారతదేశం ఇప్పుడు ఒక సౌదీ అరేబియా ఉందండి ఎగ్జాంపుల్. ఈరోజు పెట్రోలియం తోటి వాళ్ళు మనం కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. రైట్. ఈ రోజు ప్రపంచంలో ఉన్న అమెరికా లాంటి దేశాలు కూడా దాని మీద డిపెండ్ అయ్యి, అమ్మో ఇది లేకపోతే ఎలా అనే దుస్థితికి తీసుకొచ్చారు. కానీ అదే లెవెల్లో ఈ భారతదేశము అన్నదాత, బౌల్ అంటాం మనం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాము. ప్రపంచానికి అన్నం అందించగలం, ప్రపంచానికే సప్లయర్స్ మనం అవ్వచ్చు. మన దేశంలో ఉన్న అన్ని 4 రకాల సీజన్స్ మనకున్నాయి, ఎవరికి ఉండదు, ఏ దేశంలో ఉండదు. మన దేశంలో ఒక సౌభాగ్యం అది.
ఎందుకు హిమాలయాలు ఉన్నాయి మనకి, ఎప్పుడు చూసినా 4 ఏమంటారు వాతావరణ పరిస్థితులు మనం ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా సముద్రము, నదులు, జీవ నదులు, ఎడారులు, వృక్ష సంపద, మౌలికలు అన్ని మన దేశంలో ఉన్నాయి. మనమేమో మన రాజకీయ వ్యవస్థ దుస్థితులు ఎందుకు అన్నానంటే, మనమేమో మనకున్న వనరులని ఇతర దేశాలకు ఏవైతే డైరెక్ట్ గా మనకు ఇప్పుడు ఐరన్ ఓర్ లాంటిది కానివ్వండి, లేకపోతే మనకున్న రా మెటీరియల్స్ ఏవైనా కానీ ఓ చైనా వాడు తీసుకొని వెళ్తాడండి, జపాన్ వాడు కొనుక్కొని వెళ్తున్నాడు, మళ్ళీ అది తయారు చేసుకొని మనకు అమ్ముతాడు. ఏమండి మనకు అందుకని సిగ్గు లేదు అంటున్నాను. నేను చైనా వెళ్ళాను, ఒక్క నిమిషం, చైనాకి వెళ్ళాను. నేను మిగతా దేశాలని నేను చాలా దేశాలు తిరిగాను. నాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఇలాగా చెత్తగా ఉండదండి. ఒక ఎడ్యుకేషన్ జోన్ అని సపరేట్గా ఉంటుంది, ఇండస్ట్రీ జోన్ అనేది సపరేట్గా ఉంటుంది, తర్వాత వాళ్ళు ఇట్లా జోన్స్ అనమాట. అక్కడ అవే ఉంటాయి. రెసిడెన్షియల్ జోన్ అంటే రెసిడెన్షియల్ ఉంటది, ఇంకా అక్కడ కమర్షియల్ ఉండవు. సో నేను చైనాలో చూసినప్పుడు ఏం చూసానంటే, నేను వాళ్ళు ఇండస్ట్రీ కనుక పెట్టాలంటే ఆహ్వానిస్తారు. వాళ్ళు ఏ ప్రపంచ దేశంలో ఏమైనా, మన ఇండియాలోనే చచ్చిపోతారు. వాడికి ఈ పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్, ఆ పర్మిషన్ అంటే ఈ పర్మిషన్ లాంటి నెత్తి నోరు పెట్టుకొని నాయన ఎందుకు వచ్చాను రాయని పారిపోయారు మళ్ళీ పిల్లలకి. వాడు ఏం చేస్తాడంటే, వాడు కండిషన్ ఏం రాస్తాడంటే, మీ దగ్గర నుంచి నేను రా మెటీరియల్ కొనుక్కుంటున్నాను, నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, నా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇచ్చడమే కాకుండా నా దగ్గర నా దేశంలో నా ప్రాంతంలో మీ ప్రోడక్ట్ అమ్మడానికి వీల్లేదు, వాళ్ళకి కాంపిటీషన్ రాకూడదు. వాడు అసలు అమ్మనియ్యడు అక్కడ మనం వాడు నేను రమ్మంటాను, నువ్వు వచ్చి ఇక్కడ పని చేసుకోగాని నీ ప్రోడక్ట్ నా దగ్గర అమ్మడానికి లేదు. కానీ వాడు మన తీసుకొని వెళ్ళి వాడు తయారు చేసి వాడు 10 రూపాయలకి మన ఐరన్ ఓర్ లాంటివో లేకపోతే మంచి మంచి మినరల్స్ ఏవైతే మన దేశంలో ఉన్నాయో అసలు ఎంత గొప్పవి వాడు తీసుకొని వెళ్ళి దాంతో మెటీరియల్ తయారు చేసి వాడు ఉల్టా మనకు పెడితే మనకు వాళ్ళు జిఎస్టీలు ట్యాక్సులు కట్టి సిగ్గు లేకుండా కొనుక్కుంటున్నాం. ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ఏదో ఈ ఇండియాలో ఆ ఇండియాలో అని పేరు పెడుతున్నారు. కానీ ఆ మేక్ ఇన్ ఇండియాలో ఎవరికి మేక్ అవుతున్నాడు? డబ్బులు ఉన్నోడికి మేక్ ఇన్ ఇండియాలో వస్తున్నాయి. ఏదైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నాడో వానికి లోన్లు ఇస్తున్నారు. ఎవడు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్న ఈ దేశం లోపల ఎక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేపాల్, జపాన్లు అంటే స్కిల్ డెవలప్మెంట్ చదువులు దానికి కంబైన్డ్గా చేసేది వ్యవస్థే అప్పుడు అసలు మన దగ్గర లేదు. మ్యామ్ ఈ రోజు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 282 days ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది లేదు మన దేశంలో. ఒక ఎంఎస్ఎంఈ లోన్ అప్లై చేస్తే ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన చాలా పథకాలు ఉన్నాయి, ఏమి కాదు. ఆ లోన్ రావడానికి బ్యాంకుల చుట్టూ చెప్పుల రీపేదాకా తిరగడమే తప్ప ఒక ప్రాపర్ ప్రపోజల్తో వెళ్ళినా కానీ ఎవ్వరూ రియాక్ట్ కాదు. ఈ వాటికి కూడా నేను యాక్చువల్ కొంచెం అంటే నేను ఇది చెప్తే కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ వాటికి కూడా మన దేశంలో రిజర్వేషన్స్ అవసరం ఉంది, ఇంకా ఉంది. ఎందుకు ఉండాలి? అవసరం ఎందుకు ఉండాలి అసలు? ఇంత ఇప్పుడు మన 70 years 80 years దాటిపోతుంది. మీరు చెప్పినట్టు జపాన్, చైనా చాలా లేదు, రిలీజియన్ మీద గురించి లేదు. నాకు ఒక కోపం ఏమొస్తుందంటే జనాలకి తెలివి లేకుండా పోయిందా, లేకపోతే పొలిటీషియన్స్ లేదు అస్సలు. నువ్వు హిస్టరీ చదివితే బిడ్డ, నాకంటే చిన్నోడివి, అస్సలు బాపన వ్యవస్థ నువ్వు ఏ ఫీల్డ్ బ్రాహ్మణ్ లేకుండా ఉండనే ఉండాలి. అలానే బ్రాహ్మణులు మంచోళ్ళు ఉంటారా చెడ్డలు నాకు అనవసరం. అసలు వాళ్ళు లేని వ్యవస్థ లేదు. ప్రతి దాంట్లో వాళ్ళే మార్కెటింగ్ ప్రమోటర్స్, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో బాపనాళ్ళ దగ్గర ఉన్నంత తెలివి ఈ రోజు ఈ దేశంలో ఎవరికీ లేదు. ఇప్పుడు సపోజ్ గుడి ఉంది అనుకోండి, గుడి పెట్టామనుకోండి, ఎవరికైనా ఉద్యోగం వస్తుందో రాదో కానీ బాపనాడు మాత్రం వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే దాని తగ్గట్టు పూజా విధానాలు చెప్తాడు. మనం నమ్మేస్తాం కదా పిచ్చోళ్ళు, మనకి ఏది తెలీదు. హాఫ్ నాలెడ్జ్. మనకు 109 మంది దేవుళ్ళు కదా, ఈ వ్రతం చేయి ఆ నోములు చేయగానే ఆయన పెట్టి అయ్యో ఇది లేకపోతే మీకు ఏదో జరిగిపోతుందండి అనగానే పిచ్చోళ్ళలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక ఒక్క పొద్దులు ఉండాలి, అమాసాలు పుణ్యాలు. అయ్యో దేవుడా, వాడికి దానికి ఉపవాసాలు ఉండి ఈ మగవాళ్ళు ఉపవాసాలు ఉండడం ఏందో నాకైతే నవ్వొస్తుంటది. దేవుడు భక్తి ఇంతగా ఉండడం, అసలు ఆ భక్తి గిఫ్తులు ఏం పోగొట్టుకుంటున్నావురా నువ్వు? భక్తి గుళ్ళో ఉండాలి, ఇంట్లో మనం ఏదో పూజ మన మనసు. అది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, దాన్ని నేను కూడా ఎక్కువ ఇస్తాను. దాన్ని బజార్లో పెట్టుకొని చేయాల్సుకున్న వాళ్ళు అవసరం లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు చేసేది అదే. ఎల్లమ్మలు పోషమ్మలు అనేది దళితులకు వచ్చేసినాయి, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉంది కాబట్టే ఈ రిజర్వేషన్ ఉండాలి అని నాలాంటిది ఎందుకు అడుగుతుంది అంటే, ఇప్పుడు తీసుకొచ్చినోడే కదా వాళ్ళు. అని నువ్వు ఒక్కసారి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎప్పుడు రాశాడంటే బ్రహ్మం గారు రాశారు.
6 వర్ణాలు కలిస్తే అప్పుడు ఏమన్నా కలిసినప్పుడు ఈ కుల వ్యవస్థ పోవడానికి అవకాశం ఉంటుంది అని. అది ఇప్పుడు కొద్దిగా వస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో అన్ని కులాల వాళ్ళని చేసుకోవాలి, అన్ని మతాలను చేసుకుంటే అది అనేది ఉండదు. కానీ ఇప్పుడు నీ ఎవరితో మాట్లాడు, చదువు రానుతో మాట్లాడచ్చు, మేము ఇదండి మా దగ్గర ఇలా ఉంటదండి అంటారు. విపరీతము. అయ్యో ఇంకా పెద్ద జోకు, అమెరికాకి వెళ్ళా, ఇక్కడ నుంచి ఏమో పీకడానికి వెళ్తానంటారా, ఆడికి పోయినాక ఏం పీకుతున్నారంటే నన్ను తిట్టినా సరే గాని ఆటాలు తానాలు ఏంట్రా అంటే తైతక్కలాడన్నది. అందులో ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దాంట్లో మళ్ళీ కులం, ఒక కులం పెట్టిన దానికి ఇంకోటి బోర్డు అండి అక్కడ. అయ్యో వెలమోలేదు ఒకటి నడుస్తుంది, రెడ్డోలేదు ఒకటి నడుస్తుంది, అటు మన ఎస్సీలేదు బీసీలేదు ఒకటి నడుస్తుంది. దానిలో మన ఎంట్రీలే ఉండవు, పాసులే ఉండవు, ఎవరికి వాళ్ళు అక్కడ గ్రూపులు పెట్టేశారు. అవి కులం అండి అక్కడ. మేము ఇదండి మా దాంట్లో మీరు వస్తారా, ఒకవేళ ఎవడన్నా వచ్చాడే అనుకోండి, వీడు వాడిని చూసి ఎలా చూస్తాడంటే నువ్వెందుకు వచ్చావురా మా దాంట్లోకి అని అలా చూస్తారు. అంటే నువ్వు ఇక్కడ నుంచి పోయి ఒక డెవలప్మెంట్ జరిగిన దేశంలో కూడా మళ్ళీ ఈ దరిద్రాన్ని అక్కడ పోయి అంటగడుతున్నారు. దరిద్రం కాదా? నాకు నవ్వొచ్చింది అసలు, ఈ పిచ్చోడు లేదురా నాయన. ఇప్పుడు సరే మన కల్చర్ ప్రమోట్ చేసుకోవచ్చు, బతుకమ్మలు ఆడుకోండి, ఇంకేమైనా చేసుకోండి, అందరు కలిసి చేసుకుంటాం, అందులో ప్రాబ్లం లేదు. అందులో ఎస్సీలు బీసీలు ఆడ మగ కలుస్తాము, అది ఒక కల్చర్ ఎంజాయ్ చేయడానికి. ఈ కులాలకు వచ్చి ఏంటండి బాబు, ఇక నువ్వు ఎందుకు ఎదుగుతావురా బాబు, నువ్వు అన్ని డబ్బులు సంపాదించుకున్నా ఎవడికి వాడు పేరు అడుగుతారు, ఆ పేరు పక్కన వీడు తీస్తాడు ఇక కులం, ఏ ఊర్రా నీది అనగానే వాడు లింక్ తీసుకొని చెప్తాడు, అమ్మో వీడు వాడరా, అర్థం అయిపోయింది. వాడు అప్పటిదాకా బాగా మాట్లాడినాడు, ఇంటి కటింగ్ పెట్టేసుకుంటాం. ఎందుకు అది మరి అదే కదా, దాన్ని ఓన్ చేసుకున్నాడు ఎవడు, రాజకీయ నాయకులు. అక్కడ పోతే సినిమా వాళ్ళకి అభిమాన సంఘాలబ్బా, ఒక హీరోకి ఒక సంఘం ఉంటుంది, వాని దాంట్లో వీడిపోతే గల్లలు కొట్టుకుంటారు అక్కడ. అమెరికాలో, ఇండియాలో ఇక్కడ కాదు, అక్కడ కూడా అదే పిచ్చి, అది శృతి మించిన పిచ్చి. మరి అంతే కదా, పాటలు వస్తుంటే పూన పొంచినట్టు ఊగుతున్నారు. ఓర్ నాయనో ఇదేంద్ర నాయనో అనుకున్నా నేను. అంటే ఎక్కడైనా ఒక మంచిని పెంచడానికి మన వాళ్ళు ఎక్కడ ఉండరు, దాన్ని స్పాయిల్ చేసే దాంట్లో మన వాళ్ళు ఉన్నారు. సో అది కొంతమంది చేస్తున్నారు వల్ల మొత్తం యావత్ తెలుగు వాళ్ళకి అంటుకుంటున్నారు. ఇప్పుడు ఐడెంటిఫై అయిపోతున్నారు కదా అక్కడ. ఇప్పుడు జరుగుతున్న విపత్తులు ఏవైతే ఉన్నాయో అమెరికాలో, ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్ అని ఇండియన్ కల్చర్లోని మనకు చూసుకొని వాళ్ళు మన మీద అటాకులు చేయడం చూస్తున్నాం కదా. అంటే మనం ఏంటి, మన ఇళ్ళ ముందు ముగ్గులు ఉంటాయి, మదర్స్ మనం బొట్టు పెట్టుకుంటాం, మనం చీరలే కట్టుకుని తిరుగుతానంటాం అక్కడ, మన డ్రెస్సులు వేసుకోను, అమ్మలు వేసుకుంటానంటే పిల్లలు కూడా ఒప్పుకోరు అక్కడ డ్రెస్సులు. మా అమ్మ ఇలాగే ఉండాలి, అక్కడ ఇలాగే ఉంది, మా అమ్మ ఇక్కడే ఉండాలంటారు. అక్కడ పోయి మనం వాళ్ళగా వేసుకొని మనకు ఇష్టం ఉండదు. ఒకవేళ నాలాంటిది వేసుకోవాలని ప్రయత్నించినాక అదేదో పెద్దగా సీన్ అయిపోతాయి అక్కడ. రియల్లీ ఐ ఫేస్డ్ దట్ ప్రాబ్లం అమ్మ. కానీ ఏం కాదు, నేనేమంటానంటే ఎక్కడైనా కూడా రాజకీయాలు భ్రష్టు పెట్టడానికి ఒక్కరిది కాదు తప్పింది, అందరిది తప్పుంది. ఇది ఈ తప్పు భాగాన్ని ఉన్నప్పుడు మనమే దీన్ని కవర్ చేసుకోవాలి. ఇండివిజువల్గా మనం తప్పును కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి వ్యవస్థలో. చదువు రానివాడు, చదువు వచ్చిన వాడు ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి, మనం ఎక్కడున్నాం, ప్రపంచ దేశాలు ఎక్కడున్నాయి, మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, మన దేశం ఎక్కడుంది, మన పిల్లలు ఎక్కడున్నారు, మనం ఎక్కడ ఉన్నాము. ఇప్పుడు మొన్న యూట్యూబ్లో షార్ట్ ఏదో చూసాను, జనాలు ఏఐ అని చిప్స్ అని అంతరిక్షం అని సోలార్ పవర్ అని పోతుంటే మన వాళ్ళు కులాల్లో సబ్ క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు ఎత్తుక్కుంటూ ఇటు వెనక్కిపోతున్నారా తప్ప ముందుకు పోవట్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు యాక్చువల్లీ నా చిన్నప్పుడు కూడా ఎవరన్నా వచ్చి పేరు అడిగితే పేరు చెప్తే వాడి ఒంటి పేరు చెప్తే చాలు, ఒంటి పేరు చెప్తే సరిపోయేది. ఇప్పుడు పేరు చెప్తే ఇంటి పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇంటి పేరుతో ఏం చేసుకుంటాడు? ఓయేమో ఒకడు ఉన్నాడు నాకు తెలిసిన పెద్ద ఆయన, వాడు ఇంటి పేరు చెప్తాడు, నీ మొత్తం డిస్ట్రిక్ట్ పేరు చెప్తాడు, నీ ఊరు పేరు చెప్తాడు. ఏ సంతోషమో అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ అయ్యావు అనుకో, నాతో నీ ఐడెంటిటీని నువ్వు అలా రికగ్నైజ్ చేసుకోవడం అవసరమా మనకి? ఒక మనిషి ఒక ఫ్రెండ్గా ఉన్నావు, నువ్వు పరిచయం అయినావు అనుకో, ఏరా అనుకోవాలంటే నువ్వులో కల్మషం లేకుండా ఒక రియల్ ఫ్రెండ్ గా ఉండాలంటే ఇవన్నీ ఉండకూడదు కదా. కానీ ఇవన్నీ ఇప్పుడు అడుక్కొని వాడు మధ్యలో బ్రేకప్ అయిపోతుంటాడు. అసలు నాకు అనిపిస్తున్న మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఈ ఇండియాలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఫస్ట్ డివిజన్, తర్వాత 4 వర్ణాలు ఇంకొక డివిజన్,
ఈ వర్ణాల్లో క్యాస్ట్లు, ఈ క్యాస్ట్లలో సబ్ క్యాస్ట్లు, రిలీజియన్స్, అసలు ఆ గొడవే వేరే స్కేల్. ఇదంతా అయిపోయిన తర్వాత స్టేట్లు. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ లో నువ్వు ఆర్సీబీ, నేను సన్ రైజర్స్, ఈ సెగ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందేమో కొన్ని రోజుల్లో పోతే. అంటే విడిపోవడానికి ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా విడిపోతున్నారు తప్ప దాన్ని చేస్తున్న వాడు ఎవడు? జనాలు తెలివి ఉండొద్దండి. జనాలు చేయడం అంటే మనలో కూర్చొని మాట్లాడే ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు నీది నువ్వే గొప్ప, నేనే గొప్ప, నాకు ఒక కారు ఉంది, ఈఎంఐలు కడుతున్నావా లేదో తెలియదు, నీకు ఆ స్టేటస్ ఉందా లేదా, నీకు ఒక కారు మెయింటైన్ చేస్తున్నావు, ఇంట్లో ఈగలు కొట్టుకుంటున్నా సరే నువ్వు ఒక 50,000 ఫోన్ మాట్లాడుతున్నావు, అలాగే నీకు ఏం లేకపోయినా 2 జీన్స్ వేసుకుంటున్నావు, ఓ చెవికి ఇది పెట్టుకుంటున్నావు, బయట స్టైల్గా వస్తున్నావు. అసలు నువ్వు నీ స్టేటస్, నీ ఒరిజినాలిటీ ఏందో నువ్వు మర్చిపోయి నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరికండి టైం ఉంది? నాకు టైం లేదంటున్నారు పిల్లలు. ఇప్పుడు మంచి అప్పుడు మా స్కూల్కి నేను వెళ్ళకపోతే, నేను చదివింది 10 స్కూల్ అండి, 10వ తరగతిలో 10 స్కూల్ చదివానంటే నాకు అన్నీ తెలుసు. అందుకని ఆర్ఎస్ఎం స్కూల్లో చదివితే ఇప్పుడు మా ఇంటి దగ్గర కవ్వాడి కూడా అనేది, స్కూల్కి వెళ్ళకపోతే మా ఆచార్య గారు వచ్చేసేవాళ్ళు ఇంటికి, చాలా ఇంటికి వచ్చేవాడు ఆయన. ఎందుకంటే ఇది ఎందుకు రాలేదండి మలేశం గారు మా నాన్న పట్టుకొని, ఇది ఎందుకు రాలేదండి, నిజంగానే దీనికి జ్వరం వచ్చిందా అంటే, ఇక మా నాన్న కొంచెం నేను ప్రేమ, నిజంగానే వచ్చిందని ఆయన అబద్ధం చెప్పేవాడు. మళ్ళీ ఈయన క్రాస్ చెక్ చేసేవాడు తెల్లారి, అది నిజంగానే బయటకు వెళ్ళిందా, జ్వరం వేస్తే ఇంట్లో ఉండేది కదా, అది బయట తిరిగిందా అని మళ్ళీ ఎంక్వైరీ. తెల్లారి వెళ్ళేసరికండి ఇంత లావు కర్ర, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టుకుంటారు చూడండి, అలాంటి బొమ్మ ఇంత పొడవు ఉండేది. ఏమి ఈయన అబద్ధం చెప్పి ఇంట్లో ఉన్నావు కదా, డుమ్మ కొడతావా, ఇంకోసారి కొడతావా, చేయి బట్టవే, అందరి ముందు కొట్టేయడం అనమాట. ఇసుకేసి మోకాల చిప్పల మీద కూర్చోబెట్టాడు. మాకు కఠినమైన శిక్షలు ఉండే. అంటే గురువు అంటే బెదిరించడం ఉన్నా, భయం ఉన్నా, తప్పులు సరిదిద్దేవాడు. ఈ రోజు గురువుగా పవిత్రత లేదు, అడిగితే ప్రశ్నిస్తే తంతారు, టీచర్ల మీద అటాక్లు అయిపోతున్నాయి. గురువు అంటే ఏమంటున్నావు, రే నువ్వు నాకు ఫ్రీగా చెప్తున్నావు చదువు, నీకు ఫీజు ఇస్తున్నాడు, మేము కడుతున్నాం, నా పిల్లల్ని ఏమొద్దంటున్నాం మనం. అసలు అమ్మమ్మలు నానబట్టుకుని ఏమీ అనడానికి లేదు ఇప్పుడు కల్చర్లో. ఆడ అమెరికా పోతే అసలు అనకూడదు, అమ్మమ్మలు నాన్న వాళ్ళు ఏమీ అనకూడదు ఎవరిని. ఇప్పుడు మనం ఇప్పుడంతా ఫీలింగ్స్, సపోర్ట్ పిల్లలు కూడా అలా నేర్పించేస్తున్నారు. ఎప్పుడైతే భాషలో ఉన్న క్లోజ్నెస్ ఎప్పుడు రావాలంటే, మీరు మా తెలంగాణ గురించి అన్నారు, ఇప్పుడు మాకు తోకలు పెట్టి మాట్లాడమంటే మాకున్న ఆ ఫ్రీనెస్ పోయిన ఫీల్ అవుతాం మనం. కట్ షార్ట్ లాంగ్వేజ్, మనం తింటావా ఏటన్నా వస్తావా, ఎంత షార్ట్ అంటే మాకు తింటారా అండి అంటే అది ఇంత పొడవు ప్రాసెస్ అంటే మాకు ఓపిక ఉండదు. అంటే మాలో ఉన్న ప్రేమ ఏంటంటే, మేము కట్ షాట్ మాట్లాడినా మేము అందరం తొందరగా అఫెక్షన్తో చూస్తాం. మాలో స్వార్థం ఉండదు తెలంగాణ వాళ్ళలో. ఎవరైనా నిజాయితీగా ఉంటారు, ఏ పని ఇచ్చినా కానీ ఫ్రెండ్లీగా వచ్చాడంటే అది లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతాడు. అలాగే అక్కడ అలాంటి కల్చర్ ఉంది. ఇప్పుడు సౌత్ నార్త్ అన్నారు కదా, నార్త్ 2 డేంజరస్ ఉంటారు. మన కల్చర్లో కలవరు వాళ్ళు, నువ్వు ఎంత చెప్పినా మళ్ళీ వాళ్ళు సపరేటే ఉంటారు. ఇప్పుడు మనం నార్త్లోకి వెళ్ళి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఓలోకి అప్పనే నెయ్యి అవుతాయినా ఇద్దరికా నెయ్యి అంటాడు వాడు. మేబీ మనం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా మన పిల్లలు పోయినా కూడా సేమ్ అదే ఫేస్ చేస్తున్నారు. సో ఏమంటున్నారంటే, ఇవన్నిటికీ మూల కారణం ఈ భారతదేశం ముందుకు వెళ్ళకపోవడానికి కారణము రాజకీయాల కంటే కుల వ్యవస్థ ఫస్ట్. ఆ కుల వ్యవస్థ ముసుగు లోపల వాడుతున్న రాజకీయ పార్టీలు. ఈరోజు ఎంతమంది ఉన్నారని జనాభా ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధానిలు జనాభా ప్రాతిపదికన కుల ప్రాతిపదికన మనకి కౌంటింగ్ చేసి ఇంతమంది వీళ్ళు ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు కదా. మరి అది చేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి చెందాల్సింది ఎందుకు సంక్షేమ రాజ్యంలో ఫలాలు వాళ్ళకే వెళ్ళాలి కదా. అంతే కదా. మరి అది వెళ్తుందని నమ్మకంతో ఇప్పుడు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు మొత్తం చూసుకున్న తర్వాత ఏ కాస్ట్ వాళ్ళు ఏ ఏరియాలో ఎక్కువ మంది ఉంటే వాళ్ళని అపీజ్ చేయడానికి ట్రై చేస్తారు నెక్స్ట్. అంతే అంతే. లేకపోతే వాళ్ళని తయారు చేసి లేపుతారు, నువ్వు డమ్మీగా కూర్చోరా, మమ్మల్ని పెట్టట్లేదా ఇప్పుడు ఎస్సీలని. ఎస్సీ రిజర్వ్ స్థానం అండి, కానీ మమ్మల్ని ఆడిపించేవాడు ఎవడు, పప్పెట్స్ ఎవరు పైన ఇంకొక వేరే కులం వాడే ఉంటాడు, వాడు అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మాకు ఆ రిజర్వేషన్ పోతుంది కాబట్టి వాడికి పొద్దున్నే జీవుసులు అనే వాళ్ళే ఉంటారు, నాలాంటిది రెబ్బల్ది ఉండరు. అందుకే నాకు మళ్ళీ టికెట్లు ఇవ్వరు. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఫీలింగ్. వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే 100% ఫేస్ చేస్తారు, స్టిల్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నారు. చెప్పగలరా? చెప్తా, బరాబర్ చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే నా తెలంగాణ భాషలో చెప్తున్నా. ఒకటి ఏంటంటే, చదువుకోలేదు ఈ దళితులు, ముఖ్యంగా మాదిగా కరెక్ట్, ఈ కులం వాళ్ళకి తెలివి లేదు, వీళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి, అందుకే వేస్ట్ గాన్లోకి
ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు ప్రతిఫలాల్ని దుబ్బి తింటున్నారు అంటారు. అదే దాన్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళకు పోటీగా ఈరోజు మనం వచ్చాం, చదువుకుంటున్నాం. మాకు అన్టచబిలిటీ ఉండి నుంచి అన్టచబుల్ నుంచి తర్వాత చాలా రోజుల తర్వాత అంబేద్కర్ లాంటి వాళ్ళు, సంఘ సంస్కరణలు చేసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళది విని 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 చదువు అనేది ఇంపార్టెంట్ అని ఇందిరాగాంధీ గారు వచ్చినాక బానిస విముక్తకు మాకు విముక్తి అయింది, ఎట్టి చాకరీ వ్యవస్థ పోయింది. పోయిన తర్వాత మేము చదువుకోవడం మొదలుపెట్టాం. అప్పటి వరకు మాకు రిజర్వేషన్ అంటే మేము ఈ భారతదేశంలో వచ్చిన సంపదను ఈక్వల్గా పొందడానికి మాకు రైట్స్ ఉన్నాయి కదా, కానీ మేము పొందే స్థానంలో పోలేకపోయాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, అసలు మా రైట్సే మాకు తెలియదు, రాజ్యాంగమే మాకు తెలియదు, రాజ్యాంగంలో మా హక్కులేంటో తెలియదు, మా ప్రాథమిక హక్కులు ఎవరికి తెలుసు? ఒకవేళ మమ్మల్ని తిడితే ఈ చట్టం ఉంటుంది, ఈ చట్టం ద్వారా చెయ్యాలని ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాయకపోయి ఉంటే, ఆ రిజర్వేషన్ సిస్టమే లేకపోతే మీకు ఈరోజు పుష్పలీలు ఇక్కడ ఉండేది కాదు. నా మీద ప్రేమతో టికెట్ ఇవ్వలేదండి నాకు, అప్పుడు కూడా వచ్చిందంటే నా ప్రేమగా ఇవ్వలేదు నాకు. ఆ తర్వాత ఆప్షన్ తప్పుదని ఇచ్చారు. ద బెటర్స్ వాళ్ళు గెలిచే గుర్రాలను వేసి పెట్టుకుంటారు. మేబీ నాకు అవకాశం ఇచ్చారు కదా, నేను కాలు మెట్టి దండం ముట్టే రకం కాదు, నేను బాంచర్ అనేదాన్ని అసలు కాదు. వాడెంత అనే కరెక్ట్ మనం ఎందుకు, నేను చదువుకున్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. నన్ను ఏమనుకొని తెచ్చారు వాళ్ళు ఎవరైనా అప్పుడు గతంలో, ఏదో ఒక ఆడ మనిషి కూసబెట్టుకొని వెనక మొగుడు వస్తాడేమో, వాళ్ళు చుట్టాలే వస్తారేమో, లేకపోతే మేమే పప్పెట్లాగా ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ నేను అలా లేని, నా ఇండివిజువల్ బ్రెయిన్ వాడాను, నేను క్యాడర్ను సమాయత్తం చేశాను. ఒక కమ్యూనిస్ట్ ఏరియాలో 39 సంవత్సరాల తర్వాత ఒక మహిళగా గెలిచాను. నక్సలైట్ల ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దమ్మున్నాము కూడా రాత్రి పడుకోరు. ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నంలో రాచకొండ దళము, ఇప్పుడు కూడా అక్కడ మైన్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా అంటే ఫ్లాష్తో కూడా పీల్చేయచ్చు, ఇప్పుడు ల్యాండ్ మైన్స్ ఉంటాయి ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో నైట్ స్టే చేయాలంటే ఎవడు చేసే దమ్ము ఉండదు. అలాంటిది ఈ పుష్పలీల నెలలో 20 రోజులు అవే ప్రాంతాలు వెతుక్కొని ఆ ప్రాంతాల్లోకి వెళ్ళింది. మిమ్మల్ని ఎప్పుడు కమ్యూనికేట్ చేయలేదా? నన్ను ఎందుకు అవమానం చేస్తాయి వాళ్ళంటే, అసలు మనకు మాట్లాడకూడదు. నాకు మైక్ ఇచ్చినా, నేను మంత్రినైనా గెలిచినా అంత నక్సలైట్ ఏరియా వాళ్ళని నేను ఒప్పించుకొని, ఆ కమ్యూనిస్టులను ఒప్పించుకొని అందరితో చాలా ప్రేమగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి, నక్సలైట్ ఇళ్ళకి వెళ్ళి, కమ్యూనిస్ట్ ఇళ్ళకి వెళ్ళి, కాంగ్రెస్లో ఆ రోజు కరుడు పెట్టిన కాంగ్రెస్ ఇళ్ళకి వెళ్ళి, ఎంత ఒక బిడ్డలాగా, నాయన నీ ఇంటి మీద జెండా ఉంది, కాంగ్రెస్ జెండా ఉంది, అయినా నేను నీ బిడ్డగా వచ్చిననే, నాకు నువ్వు వెయ్యాల్సిందే అని అంటే, వాళ్ళు నేను అడిగిన మాటలకి ఫిదా అయిపోయి వాళ్ళు వేసేసారు. నాకు ఒక కమ్యూనిస్ట్ వాడు వాళ్ళ వంటింట్లోకి వెళ్ళిపోయి, అన్న నువ్వు వేయకు, మా వదినతో నాకు కేపీ అన్న, వదిన నువ్వు వేస్తావా అని అడిగేదాన్ని. ఇలా ప్రతి వాళ్ళని హార్ట్ టచ్ అలా చేయబట్టి నన్ను ఎంత ఆదరించారంటే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ధన్యవాదాలు నిజంగా చెప్తున్నా. నాకు టికెట్ ఇచ్చిన దానికంటే కూడా వాళ్ళకి జన్మ నేను రుణపడి ఉంటా. నన్ను ఒక దేవతలాగా చూశారమ్మా. నన్ను ఒక రోజు అయితే కమ్యూనిస్ట్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ఉనికి పోతుందని చెప్పి నైట్ 7:30 to 8 అప్పుడు నేను విలేజ్కి వెళ్తున్నాను, లైట్ ఆఫ్ చేసేసారండి, మొత్తం కరెంట్ పీకేశారు ఊర్లో. అప్పుడు గన్మెన్లు ఏం సరిపోతారు, ఎవడం నా మీద అటాక్ చేసినా, ఏదైనా జరిగినా, ఆ ఎలక్షన్ పీరియడ్లో ఏదైనా జరిగిపోయినా కూడా చాలా గందరగోళం అవుతుంది, అవసరం అనుకుంటే ఎలక్షన్ కూడా వాయిదా వేయచ్చు. ఆ పరిస్థితి తీసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళు. అప్పుడు మహిళలండి లిటరల్ గా నేను మర్చిపోలేను, అసలు దివిటీలు పట్టుకొని, దివిటీలు అలా కాగడాలు రియల్ గా హీరోయిన్కి ఎట్లా చేస్తారు, కాగడాలు ఇలా చింపి కిరోసిన్ పోసి ఆ కాగడాలు పట్టుకుని, రే మొగోళ్ళు ఎవరు పక్కన ఉండదు, అక్కడ మేము తీసుకుని వెళ్తామని నన్ను ఒక హీరోయిన్ లాగా కాగడాలు పెట్టుకుని ఆ ఊర్లో నుంచి బయటికి తీసుకొచ్చారు, మొత్తం ప్రచారం చేయించి. నన్ను అసలు నేను మైక్ పట్టుకొని మాట్లాడదామని వెళ్ళే లోపల నాకు ఆ ఏరియాలో కరెంటు మొత్తం పీకిచ్చేవాళ్ళు. అప్పుడు కార్కి నేను బ్యాటరీస్ పెట్టుకొని మైక్ పెట్టుకొని, మీరు వీకేస్తే నాకేం మాట్లాడలేను అనుకుంటున్నారా, నేను మాట్లాడతానని చెప్పి అది ఊర్లలో రాత్రి 5 అయిందంటే పోలీసు వాళ్ళు మేడం పద అని ఇక్కడ నుంచి ఎస్పీ నుంచి సెంట్రల్ నుంచి నాకు ఈ సిస్టమ్ నుంచి మొత్తం అందరూ ఫోన్లు చేయడం, మేడంని పంపించేయండి. గన్మెన్లు అయితే భయపడిపోయారు, మేడం మేము రాము మేడం, మాకు భయం అవుతుంది మేడం, ఆ రాచకొండ దళం ఎప్పుడు మధ్యలో వచ్చేసి ఒకటే దారి మేడం, సింగిల్ దారి రాచకొండ దళంది మంచాల మండలం అన్నా కూడా నేనన్నా దిగంటారా మీరు, దిగండి. ఇప్పుడు ఉన్నారు ఆ గన్మెన్లు, నాకు ఇప్పుడు టచ్లో ఉన్నారు, దిగండి మీరు, నీకు దగ్గర గన్నుండి కూడా భయపడి కూర్చున్న నా పక్కన ఎందుకురా, ఈ అమ్మ సస్తే ఒకసారి వస్తా, దిగిపోండి మీరు. నాకు వెహికల్స్ ఇచ్చేవాళ్ళు, ఎక్కలేదు నేను, నాకు ఇది ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చారు, వేసుకోలేదు నేను.
రాత్రి 2 వరకు 1 గంట వరకు కూడా అలాంటి ఆ ప్రచారాన్ని ఎలక్షన్ దృష్టిలో పడకుండా ఏ రకంగా చేయాలని వాళ్ళ ఇళ్లలో నన్ను తీసుకొని వెళ్ళి తిప్పారండి. నాకండి ఇట్లా అసలు కళ్ళు ఇక్కడ దాకా వచ్చేవండి దండలు. అలా తిప్పేవాళ్ళు నన్ను జనాలు. ప్రతి ఊర్లో 2-3 కిలోమీటర్ ప్రతి ఇంటికి బొట్టు పెట్టడం, మనుషులు లేకపోయినా కడపకు బొట్టు పెట్టొచ్చేదాన్ని. అలా ఒక రోజు ఏమైంది, నేను గెలిచినాక ఒక ఊర్లోకి వెళ్తున్నాను, అప్పుడు బోనాల సీజన్. ఒక ఆమె నల్ల కింద ఫ్రెష్ వాటర్ పడతారు కదా, కుండలో వాటర్ పట్టుకొని వేపాకేసుకుని వస్తుంది. నేను ఎదురు వస్తున్నాను ఆ ఊర్లకి, ఏదో కార్యక్రమంకి వెళ్తున్నా. ఆవిడ నన్ను అట్లాగే చూసేసింది. ఆ కుండ అండి నాకు శాఖ పోసేసింది. అసలు అయ్యో దేవుడు తీసుకుపోయకుండా నాకేసి, అక్క నువ్వు నడిచొస్తుంటే అమ్మోని నడిచి వచ్చినట్టే ఉంటది అక్క, మాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అలా చేసిన ఆదరించిన వాళ్ళు ఉన్నారు నన్ను. అసలు ఇప్పటికండి స్టిల్ నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక ఆడబిడ్డలాగా నన్ను అసలు ఆమె ఉన్నప్పుడున్న రాజకీయ నాయకురాలు నేను ఇంతవరకు చూడలేదు. మా అక్క అంటారు ఇప్పుడు కూడా, ఆడపిల్లలాగా నాకు పట్టలు పెడతారు, ఇప్పుడు చీర పెడతారు నాకు. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళ పెళ్లిళ్ళు అయితే వాళ్ళ అక్కలతో పాటు నాకు చీర తెస్తాడు మా శిష్యుడు ఒకడైతే. అలాగే ప్రతి మండల్ లీడర్లో కూడా ఇప్పుడు కూడా అక్క బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఫంక్షన్లో పిలుస్తుంటాను. ఎన్నేళ్ళు అయిందండి, 20 ఏళ్ళు. అదే నేను డబ్బుల కోసం పొయ్యి ఉంటే, నేను వాళ్ళతోటి దోచుకొని చేసి అందరిలాగా నేను ఉండుంటే ఈ ప్రేమ ఈ అభిమానం నాకు దొరికేదా? డబ్బులు సంపాదించుండొచ్చు రాజకీయంలో వచ్చి, దానికోసమే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వ్యవస్థలో. డబ్బు దోచుకొని వచ్చిన డబ్బును కాపాడుకోనికి వచ్చిన వాళ్ళు రాజకీయ వ్యవస్థలో చాలా మంది అయిపోయారు. లేదు ఇక్కడ నుంచి సంపాదించుకోవడం ఒక ప్లాట్ఫామ్ అనుకొని వచ్చిన వాళ్ళు. నేను ఏవీ ఆశించలేదు. నిజాయితీగా ఒక అన్నా హజార్లో లైఫ్ స్టైల్ ఎలా ఉందో నా లైఫ్ స్టైల్ అంతే. అలా బతికాను, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి తెలిసిన నా కాన్స్టిట్యున్సీ కానీ, నా 2 రాష్ట్రాల్లో ఉన్న నా ప్రజలు కానీ ఇప్పుడు కూడా ఎందుకు ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడ పోయిన మా అక్క అని ఆంధ్రాకి వెళ్ళిన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు ఈ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇన్ని ఆటుపోట్లు అనుభవిస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను మీటింగ్స్కి వెళ్తుంటే ఏ పార్టీలో ఉన్నాను కదా, ఆ పార్టీలో నాకు సీట్ ఇవ్వడానికి భయపడతారు, మైక్ ఇవ్వడానికి భయపడతారు, నన్ను ఎలా అవాయిడ్ చేయాలని పాసులు ఇవ్వరు. ప్రోగ్రాంలో అసలు నేను ఇంకో విషయం చెప్తాను మీకు, అది మైక్లో నేను కావాలని చెప్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీలో ఒక సంఘటన జరిగింది. రేవంత్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా అధ్యక్షులు అయ్యారు. నాకు జూనియరే, మా తమ్ముడే అంటాను నేనైతే. అయితే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు అయినాక కోర్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇది ఇందిరా భవన్ ఉంది కదా లోపల. నేను ఆ రోజు వెళ్ళాను. ఎందుకో ఆయనకు నాకు మైక్ ఇవ్వాలనిపించింది. నాకు మైక్ ఇచ్చాడు. మేడంకి వెళ్ళి అంటే మైక్ ఇచ్చారు. ఇవ్వంగానే నేను మైక్ తీసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తూ, అసలు నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నాను. ఇది ఎన్నోళ్ళ నుంచి నా కడుపులో మంట లేస్తుంది, నాకు కోపంగా ఉంది. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది మనకి ఇందిరమ్మ, రైట్? మాకు ఇంత భూమి అంటే ఆ గ్రామంలో మాకు ఒక అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఏముంటది స్టేటస్ అంటే ఒక భూమి ఉండాలి. అది ఇచ్చింది ఆ దేవత, రైట్? ఆ పార్టీ ఇచ్చింది కాబట్టి నేను అన్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ కనుక అసైన్మెంట్ ల్యాండ్, ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు వచ్చారు, దళిత దగ్గర నుంచి కొంతమంది శాంపుల్లకు కుక్కలకు ఏదో అంటారు ఇలా వేశాడు, బొక్కలు వేసినట్టు, లేకపోతే ఇత్తనాలు జల్లాడు కానీ ఫుల్గా ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు. అంటే అలా ఇవ్వాల్సిన అవసరం మనకి ఏముంది? మనం ఆ పార్టీ గెలవంగానే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అనేది కూడా పట్టా భూములు చేస్తామని మనం కనుక జనాల్లో తీసుకువెళ్తే మళ్ళీ ఒకసారి దళితుల్లో ఈ పార్టీ అనే దాని మీద ఫుల్ నమ్మకం వచ్చి దళితులంతా మనకు ఉంటారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాన్ని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నోటితో చెప్పించారు. అది తీర్మానంలోనే రాసేసారు, రెజల్యూషన్లోనే రాశారు, పుష్పలీల గారు చెప్పింది. కానీ తీరా తర్వాత చూసినాక ఆ మీటింగ్లోనే నన్ను వెళ్ళనీయలేదు. చూడండి దుష్ట శక్తులు. ఇన్విటేషన్లు ఉండవు, కనీసం పిలవరు. అలానే కాంగ్రెస్ పార్టీ మీద నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక అమ్మ లాంటి పార్టీ, ఇప్పుడు చిరస్థాయి ఉండే పార్టీ. కొంతమంది దుష్ట శక్తులు కాంగ్రెస్ పార్టీలో కాదు అన్ని పార్టీల్లో ఉంటారు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, ఇంకా ఈ శత్రువులు ఈ టైప్ వాళ్ళు కొంచెం అంటే కరెక్ట్గా ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. సో ఎవరైతే లేని వాళ్ళే ఈ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇమడగలుగుతున్నారు. అందుకే ఒక టైప్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి చాలా మంది చిచి మేము ఉండమండి ఈ రాజకీయాలు, మాకొద్దని వెళ్ళిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. స్త్రీలు పుష్పలీలు ఎందుకు ఉందంటే, నన్ను చూసి ఒక మహిళలకు మన ఇన్స్పిరేషన్. పవర్ ఉంటేనే రాజకీయాల్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఎప్పుడు నిత్యం మనుషుల్లో ఉండాలి. ఎప్పుడు ఇక్కడ నేను ఎందుకు వస్తాను, ఆఫీస్కి ఎందుకు వస్తుంటాను, ఎప్పుడు నేను జనాలకు ఎందుకు తిరుగుతూ ఉంటాను, నాకేం పని పాట లేకుండా హాయిగా తిని శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చుగా, అవసరం లేదు కదా. కానీ నేను ఇక్కడ వస్తే ఎంతో మందికి ఏ రకంగానే నేను హెల్ప్ చేయొచ్చేమో. దానికి నాకేం క్రెడిబిలిటీ ఇప్పటిదాకా చేసిన దానికి కానీ, లేకపోతే నాకు ఏదో వస్తుందని కానీ నేను ఎప్పుడు ఆశించి చేయనమ్మా. నా లైఫ్ స్టైల్ అంతే. ఇలా చేస్తున్నాను కాబట్టి
ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా ఉన్నాను. పదవి ఉంటే ఇప్పుడు ఇప్పుడు అవుతారండి, పెద్ద పెద్ద పోస్టులు తీసుకుంటారు, తర్వాత వానిష్ అయిపోతారు. ఇంకా వాళ్ళు హిస్టరీలో కనపడేది వాళ్ళు ఎంతో ముందు అయిపోయారు. పుష్పలీల ఇప్పటికి కూడా 22-23 సంవత్సరాలు అయిపోయింది. స్టిల్ ఇప్పటివరకు ఎందుకు ఉంది? ఈయన కూడా మా నియోజకవర్గమే, ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఇప్పుడు. ఎందుకు అభిమానంతో వస్తారు నా దగ్గరికి? ఎంతోమంది డబ్బులున్న మంత్రులు ఉన్నారుగా, స్టిల్ ఇప్పుడు అధికారంలో కూడా వచ్చాను కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కారణం ఏంటి? నువ్వు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారా? అవసరమా ఈ జనాలకి? డబ్బులు ఇచ్చి గెలిస్తే డబ్బులు ఇచ్చిన తర్వాత వస్తారు మళ్ళీ. అంతే కదా మరి. ఇప్పుడు రేపొద్దున దిగిపోయినాక ఎవడండి పలకరించేవాళ్ళు? నేను ఎంతమంది లీడర్లను చూపిస్తాను నేను నీకు. ఒకప్పుడు వెలిగిపోయారు, పలకరించే నాదులు లేదు వాళ్ళకి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, అసలు అసలు ఊహించినంత డబ్బులు సంపాదించారు. వాళ్ళకు మనిషి లేడు, కార్యకర్త బోడు. ఎందుకండి ఆ బతుకు చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికి జనాల్లో ఉన్నాము, అదే లెవెల్లో ఉన్నాను. ఒక లెక్చరర్గా చదివాను. ఆ చదువు కన్నా నన్ను విలువ ఇవ్వాలి, దానికన్నా ఒక అవేర్నెస్ చేయాలి, చైతన్యం చేయాలి. క్యాస్టిజం మీద కుల వ్యవస్థలో ఉన్నా కూడా నా కులాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా మళ్ళీ మీరు కులాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటారు, వద్దు అంటూనే అన్నారు కదా. కానీ ఇప్పటికీ నాకు సమన్వయం జరగలేదు, ఒక స్త్రీగా జరగట్లేదు. అట్రాసిటీ జరుగుతుంది ఎవరి మీద? దళితుల మీదే. న్యాయం జరుగుతుందా ఒక చట్టంలో? రేప్ చేసిన వాడికి బెయిల్ దొరుకుతుంది? చట్టసభలో ఎక్కడుంది చెప్పండి నాకు. రేపు ఎవరికి జరుగుతుంది? ఒక అగ్రకున్నాడు చెప్తానే పబ్లిసిటీ వేసి టీవీలలో చూపించి అన్యాయం జరిగిపోయింది అంటారు. అదే ఒక దళిత బిడ్డ జరిగిపోతే ఎవడండి పోయి అడుగుతున్నారు? నా లాంటిది అడిగింది అనుకోండి, ఇంకా అది కాబట్టి దాని వాళ్ళే కాబట్టి కనపడారంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా కాస్ట్ ఓకే అంటే ఒక స్త్రీని చూడరా ఫస్ట్. అది నీ అమ్మో నీ చెల్లె అయితే చేస్తావా? అట్లే ఊరుకుంటావా? నువ్వు క్యాస్ట్ని ఆపాదించి ఒక స్త్రీని అవమానపరచడం ఎవడరిచ్చాడ్రా మీకు రైటు? కులమని మేము ముఖం మీద రాసుకొని పుట్టలే కదా ఎవరమో. నేను వీడిని వాడిని పుట్టామా మనము? వాడెవడో పెట్టిన దరిద్రులు పెట్టిన దాంతో మనం ఆపాదించుకుంటున్నాం దాన్ని. పోనీ చచ్చినాకనన్నా ఉందా అంటే ఆ పీడ మళ్ళీ చచ్చినాక కూడా అదే ధరపడుతుంది. ఈడు శ్మశాన వాటికంటే వాడిది వాందర శ్మశాన వాటికంటే. మళ్ళీ ఇందులో వాడు పెట్టకూడదు, వీడు పెట్టకూడదు. మళ్ళీ ఇందులో ఉపసంఘాలు, ఉపకులాలు, మళ్ళీ ఇప్పుడు ఈ పెంట. నాకు అందుకే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వస్తే పుష్పక తిడుతుంది, బెదిరిస్తుంది అందరంటే బరాబర్ తిడతాను, ఖచ్చితంగా తిడతాను. ఇప్పుడు మందులు ఇచ్చేవాడు ఎవడూ లేకపోతే విచ్చలవిడితనంగా రెచ్చిపోతా ఉంటే నాకు నీ నుంచి ఏం అవసరం లేదురా బాబు. కనీసం నువ్వు విను, నువ్వు మారడానికి ప్రయత్నం చేయి, నీ తప్పు నువ్వు అంచనా వేసుకో. ఇప్పుడు జనాలు కూడా ఎలా అయిపోయారంటే నాకు కొంతమంది అండి, నేను కొన్ని ఆన్సర్స్ ఇంటి విచిత్రం ఉంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి, ఒక అమ్మాయిని 2-3 కలిసాను. నాకు ఏమ్మా అట్లా మీరు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరంటే మాకు తెలియదు మేడం. చాలా మంది తెలియదండి. ఎందుకమ్మా తెలియదు? మీకు ఎమ్మెల్యే తెలియదా? మీ నియోజకవర్గం ఏది అంటే మాకు అవసరం లేదు మేడం, మాకు రాజకీయాలు అంటే అసేం అనేది. వారని అమ్మ పొద్దున నల్లా రాకపోతే తిడతావు, పాలు లేకపోతే తిడతావు, ఏ ఫెసిలిటీ లేకపోతే మళ్ళీ రాజకీయ నాయకుడు సంఖ నాకాల్సిందే. ఈ చదువుకొని మరి సాఫ్ట్వేర్లు ఈ ఐటీ వచ్చిన పిల్లలకైతే అసలు హిస్టరీ తెలియదమ్మా. ఒక సిటిజన్గా నీ రైట్స్ తెలియదు, ఓటు ఎందుకు వేస్తున్నావో తెలియదు. ఒకడు అంటాడు ఏం వస్తామాక, ఎవరికి వేస్తే ఏమొచ్చింది నేనే అని అంటాడు. అట్లాంటి వాళ్ళు అసలు తీసి పడేయాలి, వాళ్ళని సోషల్ బ్యాక్వర్డ్ చేసి పడేయాలి. అలాంటి సిస్టమ్ ఏదమ్మా? ఏ సిస్టమ్? ఓటింగ్ వేయకపోతే వాళ్ళకి ఏ రైట్స్ కూడా ఉండకూడదు. ఇప్పుడు 60 తర్వాత మన రాజకీయాల్లో ఉండొద్దని పాపం రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఎవడో కళ్ళు కనవడం ఇదేనదు, కానీ అది మెంటల్ సరిగా లేనోడంతా పార్లమెంట్లో చేస్తారు. 60 ఏళ్ళకి యూత్ ప్రెసిడెంట్లు అవుతారండి మన దేశం. మరి ఈ దరిద్ర అలా అంటే అమెరికాతో పోలుస్తారు. అక్కడ మాత్రం అమెరికాని పోలుస్తాడు. అక్కడ 70 ఏళ్ళు ఉన్నాడు కూడా ప్రెసిడెంట్లు అవుతారు. బైడెన్ 80 years మరి అట్లా దీనికి దానికి కంపారిజన్ అంటే వాళ్ళకి ఏది అనువుగా ఉంటే దాన్ని వాడుకునే వ్యవస్థ మన దేశానికి ఉన్న దౌర్భాగ్యం. ఏది ఏమైనా అండి, ప్రక్షాళన కావాలి అంటే ముందు నిన్ను ప్రక్షాళన చేసుకో ఫస్ట్. నాకు మీరు మాట్లాడుతున్న దీంట్లో ఒక డౌట్ వచ్చింది. మీరు మాదిగకుల నుంచి వచ్చారు, లేడీ, హైదరాబాద్ అయినప్పటికీ కూడా తెలంగాణ పక్క, తెలంగాణ హైదరాబాద్ అండ్ ఏబిసిడి వరకు బిల్లు నేనే పాస్ చేశాను. మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఐడియా కానీ రాజకీయాల్లోకి రావడానికి పడిన కష్టం కానీ ఏమన్నా ఉందా? చాలా ఉంది. ఒక బుక్ సరిపోతాయి. అంటే నా బయోగ్రఫీ కనుక రాస్తే అసలు చదివితే, నేను అందుకే నా అంబేద్కర్ని నేను చూడలేదు, జగజీవరామ్ నేను చూడలేను. నా బయోగ్రఫీని కనుక నేను చూస్తే ఒరిజినల్గా ఎవడిని కూడా నేను ఉపేక్షించను, ఎవడి పేరు చెప్పడానికి నేను సంశయించను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లతో సహా రాస్తాను, సంచలనం చేసి పడేస్తాను.
నా కొడుకులు నన్ను ఎవడెవడు అవమానపరిచాడు, ఎవడెవడు నన్ను ఏ రకంగా బూతులు మాట్లాడాడు, ఎవడెవడు నన్ను నా ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేశారు, అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందుకే నేను ఉంటున్నాను పాలిటిక్స్లో, స్టిల్ మెయింటైన్ అవుతున్నాను. భయపడిపోయేది కాదు నేను. ఈ జాతి బిడ్డల్లో ఉన్నదాన్ని వెనకటి రోజుల్లో ఒక సదాలక్షణం ఉంది, ఆ తర్వాత పుష్పలీలమ్మి. అంటే మీరు ఎంఏ లాగా చదివారు ఓ యూనివర్సిటీలో. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది జనరల్ గా? అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి పొలిటిక్స్ లో. ఓకే, ఎవరు లేరు. అదేంటంటారు చూడండి, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, లేకపోతే మనకున్న లీడర్షిప్ పువ్వై పుట్టంగానే పరిమళిస్తుంది తెలిసిపోతుంది అన్నట్టుగా నాకు చిన్నప్పటి నుంచే మా నాన్నగారు నన్ను మగపిల్లలకు పెంచాడు కవాడిగూడలో. అంటే మనం అప్పటి నుంచే మాస్ రౌడీ. కవాడిగూడలో మా నాన్న పెద్ద నేము. మనం మా డాడీతోటి బయటకు వెళ్తుంటే రాజ్ కుమార్ సత్తి లాంటి పైల్వాన్లు ఉన్న వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కాక నేను మలేషియా బిడ్డనని చెప్పి కలిసి వచ్చేదాన్ని. ఇద్దరు కొట్లాడితే ఇప్పటికీ మధ్యలో వెళ్తా. అసలు ఎవరు లేడీస్ చెయ్యని పనులన్నీ చేస్తాను నేను. అక్కడి నుంచే నాకు ఆ లీడర్షిప్ పుట్టక నుంచే ఉంది. నాకు మా ఫాదర్తో ఉన్న జీన్స్ నాకు రావడం. అందువల్ల నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మా అత్తగారు ఊరు రిజర్వేషన్ సీట్, అక్కడ రిజర్వేషన్ ఉంది. ఇప్పటికి కూడా నాది ఇబ్రాహీంపట్నం అయితే అత్తగారు కదా, నా పుట్టినది సికింద్రాబాద్. నాకు ఇక్కడ టికెట్ ఏం రా సచ్చినోళ్ళు అంటే ఏ పాటలో ఇవ్వడు, ఎవరినో బయట తీసుకొచ్చి పెడతారు దరిద్రాలు. అయితే వాళ్ళ వారసులు రావాలి. ఒరి ఏమో మేము ఇక్కడ ఉన్నాం కదరా, నేను పుట్టిన ఇడ కవాడు కూడా పుట్టినా, నేను సికింద్రాబాద్ నాది అని అడిగితే కూడా నా అప్లికేషన్ కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు దరిద్రులు. మీ వారసులకి ఇస్తారేమో. వారసులు నాకు వద్దు అసలు. నా వారసులకైతే నేను వద్దనే చెప్తాను. ఈ చండాలం దాంట్లో నా పిల్లలు ఎందుకు బాబోయ్? నాకంటే దేవుడు శక్తి ఇచ్చాడు, తట్టుకునే శక్తి ఇచ్చాడు. ఎవరైనా తిట్టాడంటే ఆయన డాష్ నేను కూడా తిట్టేస్తాను. ఎవరికి భయపడ. అది ఏ బూతు తిట్టాడో తిరిగి వానికి ఇచ్చేసి వస్తాను నేను. అది చిన్నప్పటి నుంచి నాకు ఉంది. అది నాకు దేవుడు ఇచ్చాడు. ఆ గట్స్ ఉన్నాయి నాకు. సమాజంలో తిరగాలంటే ఆ స్త్రీకి ఉండవలసింది. నేను చెప్తాను, భయపడే వాళ్ళు ఈ ప్రపంచంలో బయటకు వెళ్ళకూడదు. మా ఆడపిల్లలు ఏది వచ్చినా వెళ్తాను అనుకుని వైరంగా వెళ్ళే వాళ్ళైతేనే బయటకు రండి. అది ఉద్యోగమే కానివ్వండి, ప్రొఫెషనే కానివ్వండి, ఎవడు మళ్ళీ తోడొద్దు ఎవడొద్దు. నేను ఏదన్నా చేస్తాను, ఎలాగన్నా నన్ను నేను కాపాడుకోగలను, నేను ఉండగలను అని అనుకున్న వాళ్ళే రావాలి. ఇప్పుడు అందులో 50% ఇప్పుడు మహిళలు ఉన్నాం పాపులేషన్లో. అస్సలు కనుక ఆడవాళ్ళు ఇంట్లో నుంచి రాజకీయాలు కంట్రోల్ చేయగలిగితే ఉంటది కదా రాజకీయము, అసలు మామూలుగా ఉండదు. దానికి ఒక ప్లాన్ వేస్తే అసలు హిస్టరీ చూసాం. ఒకవేళ బాగా బలిష్ఠ ఉన్నవాడిని ఇద్దరేనండి, అవునన్నా కాదన్నా. చరిత్ర చూసినా మనం పురాణాలు చూసినా ఆడది మంచికైనా ఆడదే, చెడుకైనా ఆడదే. చరిత్రలో చూసిన దాన్ని బట్టి చూస్తే ఇంట్లో ఆడవాళ్ళు తలుసుకుంటే మొగడిని ఆడు ఎంత పెద్ద పాపులర్ హీరో ఉండని, వాడు పెద్ద పైల్వాన్ ఉండని, వాడు ఏమనుండని, వాడిని ఎక్కడొత్తాలో తేజ్ కీ పాయింట్ పిల్లల దగ్గర ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. అది గనక కరెక్ట్గా ఆపరేట్ చేసే పొలిటికల్ వ్యవస్థలో స్త్రీలు కనుక ఒక యూనిట్ అయ్యి, ఎట్లా గ్రూపులు అయ్యాం ఇప్పుడు. ఇంతకుముందు 3 సిగలు ఉండేది కాదు, అందరూ గ్రూపులు అయ్యాం. మనం కానీ అనుకున్నారే ఈసారి ఈయనొద్దు అనుకొని మనమే ఒక కులాలు పక్కన పెట్టి అడ్డు పెట్టి మహిళలు కనుక బ్రెయిన్ కరెక్ట్గా ఆపరేట్ చేస్తే, నా కొడక ఈరోజు నా పార్టీకి నువ్వు చెప్పినట్టు నువ్వు వేయకపోతే మొగుడిని, నువ్వు నీ పార్టీలో ఉంటే ఉన్నావు, నాకు మాత్రం చెప్పినాడు ఓటు వేయకపోతే. ఇంతకుముందు పెళ్ళాలని మూలు వేయించారు కదా, ఇప్పుడు 50% ఉన్న ఆడవాళ్ళని ఇప్పుడు ఆ స్టైల్లోకి రావాలి. నువ్వు వేయలేదంటే నీకు అన్నం పెట్టాను ఇంట్లో నీకు ఉంటుంది పో అని చెప్పే రోజు రావాలని నేనైతే అనుకుంటున్నా. ఇన్ని రోజులు వీళ్ళ డామినేషన్ నడిచిందండి రాజకీయ వ్యవస్థలో. పెళ్ళాన్ని పెట్టినా మొగుడే గ్రామ పంచాయతీ మీటింగ్లో ఆడే కూర్చుంటాడు, సర్పంచ్ అయితే ఆడే కూర్చుంటాడు. అసలు ఈ పెళ్ళామా సర్పంచ్ వీడా తెలియదు. నా పెళ్ళాం రాదు, మరి ఎందుకు నిలబెట్టినవురా బెక్కుగా? నువ్వు దాని పేరు పెట్టి నువ్వెందుకు వస్తున్నావురా హౌలే? నేను ఇట్లాగే తిడతా. దాని చేత కదా, దానికి లేదా నోరు లేదా, శక్తి లేదా, ఆలోచన లేదా. ఏదో ఫస్ట్లో స్టార్టింగ్లో 4 రోజులు రావాలి, వెనక్కి కూర్చోవాలి. ఆ రోజు మంచి సీట్ మీదే కూర్చుంటాడు, సర్పంచ్ సీట్ మీదనే. ఇది పరిస్థితి. పోనీ నా లాంటిది ఏదైనా ఉంది అనుకో, నేను ఎదురు తిరిగా వీళ్ళందరికీ రాజకీయాలు. ఇప్పుడు స్టిల్ ఎదురుగా తిరుగుతుంటాను నేను. ఎందుకు ఇవ్వవు, ఎలా ఇవ్వవు, అదే సినిమాలు అంటాడు, ఎందుకు ఏమిటి ఎలా అంటాడు చూడు. అట్లాగనే నాకెందుకు ఇవ్వవు, నాకెందుకు అవకాశం ఇయ్యరు, ఇస్తావా ఇయ్యవా, మైక్ ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే ఎలా మాట్లాడాలో నాకు తెలుసా అంటే దెబ్బకి ఇచ్చి వస్తాడు. ఆడిచ్చినప్పుడు వస్తుంటాడు, ఏం తిట్టేస్తుందో నేను ఎవరిని తిడుతుందో అని. అంటే చెప్తున్నాను, ఎందుకంటే అవకాశాలు మనం అడిగితే ఇచ్చే పరిస్థితులు లేవండి. అది మొగైనా ఆడైనా, ముఖ్యంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఒక అనైక్యత వల్లనే ఈ రాజకీయ దుకాణాలు నడుస్తున్నాయి.
కాదు ఇంకొక ఒక మాట చెప్తా, నాకు కసి ఉంది. నీ ఛానల్లో అది ఫేమస్ అవుతుందో నాకు తెలియదు. ఈ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో సో కాల్డ్ పెద్ద పెద్ద లీడర్లు, ఎప్పుడు స్థిరంగా గెలుస్తున్నామో ఇంకా పార్టీ ప్రెసిడెంట్ ఎలగబెడుతున్నాము అన్నోళ్ళంతా కూడా వాళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళతోటి మిలాఖతై డమ్మీ క్యాండిడేట్ ని పెట్టించుకొని గెలుచుకుంటూ వచ్చిన వాళ్ళే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తగా ఇది కొత్త కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు గొలవలేకపోతున్నాం మనం? హిందువులు లేకనా? ఎందుకు లేకుండా ఎందుకు అక్కడ అంతే మ్యాచ్ ఫిక్సింగ్. అరే ఇస్తే టికెట్ దియా పర్సన్, నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నా కాంగ్రెస్ కి, క్యాండిడేట్ స్ట్రాంగ్ వాళ్ళని బెటరు. ఎందుకంటే మాకు ఇక అలయన్స్ ఉంటామనో ఇంకేదనో ఏదో ఎప్పుడు ఏదో ఒక తిరకాసు అంతే, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు నాకు ఈ సీటు కావాలి, కేసీఆర్ ఆపోజిట్ పార్టీ అనుకోండి, డైరెక్ట్ చెప్తున్నాను. నాకు అక్కడ సీట్లో నేను ఈ సీటు నాకు ఎప్పుడు గెలవాలి కాబట్టి నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాను. ఆయన చెప్తాడు, అక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెడతాడు, ఆయన ఓడగొట్టుకుంటాడు, బయట గిట్టుకుంటారు, కానీ లోపల మాత్రం ఒకటే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ ఒకటే దొంగలే. నాలాంటిది నిజమైన దానికి టికెట్ ఇవ్వరు. వాళ్ళకి ఇస్తే వాళ్ళ పునాదులు కదిలిపోతాయి కదా. ఇప్పుడు నేనున్నానండి, నా ఇంటికి ₹1 వద్దు, నా పేరు మీద ఒక ఆస్తి ఉంటే చూపించు, లేదా నేను ఇన్ని కోట్లు స్కామ్ చేశానో నా పేరు చూపించు. ఇప్పుడున్న వాళ్ళని చూపించండి, ఎంతమందికి ఎవరెవరు ఎలాంటి స్థానాల్లోకి వెళ్ళిపోయారు. అంటే మినిమం రిక్వైర్మెంట్ అయిపోయిందండి ఈ మధ్య. అట్లీస్ట్ 2 మర్డర్లు చేస్తున్నారు, 2 స్కాములు టికెట్లు ఇచ్చి గెలిపిస్తున్నాం ఒక 6 నెలలు వెళ్ళి రావాలి అంతే. ఏం లేదు, ఇప్పుడు ఆడు యూట్యూబ్లలో ఈ సినిమాలో ఒకటి పిచ్చి వాడి చటాక్ అంత ఉండడు, వాడు ఒక హీరో, వాడు కట్టపుల్లలాగా ఉంటాడు, 10 మందిని కొడతాడు. వీడు ఆ లెవెల్లో వాడిని ఊహించుకుంటాడు. వీడు హీరోగా అయిపోయి ఆ అమ్మాయిలు ప్రేమించలేదని మర్డర్లు చేస్తున్నాడు, పొడుస్తున్నాడు. వాడు మొన్న చూడండి, వాళ్ళ అమ్మమ్మనో పెద్దమ్మనోనంట తలకాయ నరకేసి వాడు శుభ్రంగా వచ్చి కత్తి పెట్టేసి వస్తున్నాడు. వాడు చూసావా రీల్ ఈ మధ్య న్యూస్? ఆడు 20 ఏళ్ళు కూడా లేడు, వాడు చెడ్డేసుకుని ఉన్నాడు. ఏం చేసేవారు అంటే మా అమ్మమ్మ ఏదో అమ్మమ్మనో పెద్దమ్మనో ఎవరో తెలియదు పెద్దామని తల నరికేసి శుభ్రంగా తలకాయ పట్టుకుని వాడు రోడ్డు మీద పెట్టాడు కత్తిని. అంటే అదొక ఎలా అంటే ఫోకస్ అవుతాము, రుగ్మతలోకి వెళ్ళిపోతున్నారంటే ఫోకసింగ్. ఇట్లయితే నాకు మీడియాలో హైప్ వస్తుంది, నేను హీరో అయిపోతాను అట్లా. అలాగే ఆడవాళ్ళండి, అమ్మ దేవత, వేరేవాడి కోసం ఏంటండి బాబు, ఎన్ని చూస్తున్నాం, ఎన్ని పాపాలు చూస్తున్నాం. పిల్లల్ని నరికేయడానికి, మొగ్గుని నరికేయడాలి, ముక్కలు నరికేసడాలేంటి. ఈ అతి విపరీతమైన ఈ రుగ్మతలతోటే, ఈ రోగాలతోటే అతిగా ఊహించుకొని అతిగా సుఖాన్ని ఆశించి అందరు తప్పు చేస్తారేమో లోకంలో. అమ్మ తప్పు చేయదు అనుకుంటాం. అమ్మ పిల్లల కోసమే బతుకుతా అంటారు. ఓ జంతువైనా అలాగే బతుకుతుంది. ఓ పక్షి అయినా తన అవతల శక్తిని, ఇంత చిన్న జంతువైనా పెద్ద జంతువుని అది పోరాడుతుంది. ఓ మేక అయినా సరే తన పిల్లలు నిన్నుకు వస్తుంటే అది పులితుడైనా కొట్లాడింది. ఎన్ని వైరల్ అవుతుంది చూస్తున్నామా. ఈ మనుషులకు ఏం పుట్టిందో, ఆడవాళ్ళకి ఏం పుట్టిందో, పిల్లల్ని చంపేయడాలేంది. నీకు లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి దరిద్రంగా. పిల్లలు చంపేస్తున్నారు, వాళ్ళు చంపేసుకుని వాళ్ళకి స్కెచ్ చేసి చంపేయడాలు. రోజుకు న్యూస్ పేపర్ చదవాలంటే భయం, చూడాలంటే భయం. నీ సిస్టంలో దానికో మళ్ళీ ఇంత వాని జైల్లో పెట్టి మేపి వేసి వాని కవరేజ్లు ఇచ్చి వానికి ఇంకో ముఖానికి ముసుగులేసి అవసరమా? అదే ఫారెన్లో ఎలా ఉంది తెలుసా? వాడు తప్పు చేసినాడు, ఒక నంబర్ ఇస్తారు, వాడు పని చేసుకోవాలి. ఆ పని మీద వాడు జైల్లో పుణ్యాన్ని కొన్ని అన్నం పెట్టడు. వాడితో సోషల్గా ఏమేమి ఉన్నాయో కమ్యూనిటీస్ దాంట్లో అన్ని పనులు చేపిస్తారు. కమ్యూనిటీ హెల్ప్ అంతే. అన్ని బాత్రూమ్లు కడిపిస్తారు, రోడ్లు ఉడిపిస్తారు, ఇంకా క్లీనింగ్ చేపిస్తారు, అన్నీ చేస్తారు. మనల్ని మేపుతారు. ఇంకా కొడుగుడ్లు పెట్టలేదు, మటన్ పెట్టలేదు, వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టలేదు, వాళ్ళకి హెల్త్ చూడలేదు. ఇది ఆ సిస్టమ్. ఎన్నడూ మార్పు వస్తుందండి? సంస్కరణలు ఎప్పుడు రావాలి? మీరు చెప్తుంటే మీరు జనాల ప్రాబ్లమ్స్ మీద ఎంత ఫైట్ చేయాలో ఇంటర్నల్గా మన సిస్టమ్ మీద కూడా అంత ఫైట్ చేయాల్సి వస్తుంది. నాలంటే ఒక పుష్పలీలు ఉంది. నేను ఒక అమ్మాయిని అడిగాను అనుకో, అమ్మాయి నువ్వు రా, ఈ రోజు మీ ఆడపిల్ల జరిగింది ఇష్యూ, రేపు పొద్దున మన పిల్లలు కూడా లేదు, కొంచెం వస్తావమ్మంటే మా ఆయనకి ఇష్టం లేదమ్మా అంటది ఒకటి. వెంట రారు అసలు. కొంచెం రామ్మా అంటే లేదండి మా ఆయన డ్రాప్ చేస్తే కానీ నేను బయటికి వెళ్ళి. చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైతేనే తప్ప వీరులకి ఏమైనా వాళ్ళ సంబంధాలు లేవు, వాళ్ళ దాకా వస్తే తప్ప. అంటే మానవ సంబంధాలు ఇలా అయిపోయినాయి. జంతువులేమో మనిషిలాగా ప్రవర్తిస్తున్నాయి, మనుషులేమో జంతువులాగా ప్రవర్తిస్తున్నాయి.
ఛానల్లో ఇంకా ఎపిసోడ్ ఒకటి కాదు 2-3 వేసుకోవాల్సి వస్తుంది నీకు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యూత్ నాకు ఎప్పుడు ఉన్నా నీకున్న ఫీలింగ్. నా ఫీలింగ్ కాదు, నేను ప్రతి పాలిటిషియన్ కలిసినప్పుడు అడుగుతాను, ఇవాళ ఒక యూత్ పాలిటిక్స్లోకి రావాలి అంటే వాట్ ఆర్ ద వేస్ ఫర్ దెమ్ టు కమ్ ఇన్? చదువుకొని రావాలా, దాదాగిరి చేసి రావాలా, ఇప్పుడు ఉన్న వాళ్ళ మర్డర్లు చేసో లేకపోతే స్కామ్లు చేసో రావాలా, రేపులు చేసో ఫేమస్ అవ్వాలా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి? వాట్ డూ యూ థింక్ ఈస్ ద రైట్ వే ఫర్ ఎనీవన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్? పాలిటిక్స్ అనేది రావాలి అంటే అసలు నన్ను అడిగితే ఈజియెస్ట్ వేలో వచ్చిన వాళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేస్తున్నారు, చేయకూడదు. యూత్ అనే వాళ్ళు బాగా చదువుకోవాలి. ఈ దేశానికి నేనేం పనికొస్తాను అనుకుంటే ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఒక జపాన్ని తీసుకోవాలి, ఒక చైనాని తీసుకోవాలి. ఈ రోజు వాళ్ళు ఏమి తయారు చేయాలన్నా వాళ్ళు ఇంట్లో నుంచి తయారు చేస్తారు. ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో స్కిల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తారు. మన వాళ్ళు పనికి మాలిన డిగ్రీలు చేతిలో పట్టుకొని పేరెంట్స్ డబ్బును తినేసి వీడి నా ఉద్యోగానికి పనికి రావట్లేదు, నా వ్యవసాయానికి పనికి రావట్లేదు, వాడికి పిల్లని ఇద్దామంటే ఎవడు ఇస్తలేడు, వాడు చేసుకునే పరిస్థితులు. ఎందుకు వస్తుంది ఆ దుస్థితి అంటే హాఫ్ నాలెడ్జ్ చదువులు చదువుతున్నారు. స్కిల్ అంటే ఆ చదువు చెప్పే సిస్టంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. వీడి సబ్జెక్ట్ ఎక్కిందా లేదా తెలియట్లేదు, కానీ వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు. వాడికంటే ఆ మేస్త్రి గాడు బెటర్, అవునా? సో యూత్ రాజకీయాలు పక్కన పెట్టండి, ఆ వింగ్లకు దూరకండి మీరు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ప్యూర్లీ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. యూత్ అనేవాడు నేనేం కావాలి, నా భవిష్యత్తు ఎలా ఉండాలి, నా పొరుగువాడు ఏ స్టేజ్కి వెళ్ళాడు, నేను ఎలా వెళ్ళాలి అనే దాని కాంపిటీషన్ వరల్డ్లో వాడు గ్లోబల్తో పోటీ పడాలి. ఆ తత్వం లేకుండా వీడు ఎంతసేపు కొంచెం యంగ్ రాగానే వాడు లవ్వను ఈ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పేరెంట్స్ యొక్క వాళ్ళ పాపం వాళ్ళ కష్టాన్ని వృధా చేయడమే కాకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయాలు అనేది ఒక వింగ్, అది కొంతమంది మాత్రం. ఇప్పుడు టాటా బిర్లాల దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయండి, వాళ్ళకి అవసరం లేదండి, మొత్తం అందరినీ కొనేసుకోవచ్చు. పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరినీ కొనేసుకొని పెట్టొచ్చు, ఇంకా ప్రతిపక్షాలు ఉండవు, ఎవడు ఉండడు. ఏదో మమ్మ అనిపించుకునే లెవెల్ వస్తే నడిచిపోతుంటది. ఇప్పుడు మంత్రులం అయినంత మాత్రం మనం చేసేది ఏముండదు అక్కడ. నేనున్నాను రే అది చేసేయండి అని అంటాను, కానీ నేను పోయి ఇల్లు కట్టిస్తానా, ఇల్లు ఇమ్మని అంటాను, అంతేగాని ఇల్లు కట్టిస్తానా? నేను కేవలం మాటలతోనే కదా గెలవడం. ఆ మాటలు నమ్మగలగాలి జనాలు, నమ్మగలిగి వాడు ఓట్లు వేయగలగాలి. అంటే గుర్రాన్ని నీళ్ళ ధరకు తీసుకుపోతాం కానీ నీళ్ళు తాగించలేము అన్నట్టు ఈ వ్యవస్థను అలా అయిపోయింది. కాబట్టి యూత్ అనేవాడు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఈ దేశానికి కావాల్సిన ఏ దేశంలో లేని యూత్ మన భారతదేశంలో ఉన్నారు. దీన్ని కరెక్ట్ గా ఓన్ చేసుకోగలిగితే ఈ భారతదేశం అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇవ్వగలం. ఇప్పుడు అమెరికాలో కూడా మనమే డామినేట్ ఉన్నాం కదా, దాన్ని కట్ చేయలేనే కదా ఇప్పుడు అందరు మన మీద పగబట్టారు. మన పిల్లలకున్న స్కిల్స్ కానీ మనకున్న అందరు డిపెండ్ అయ్యి ఎందుకుంది ఈ రోజు భారతదేశంలో ఉన్న స్కిల్ ఎవరి దగ్గర లేదు. సో ఈ టాలెంట్ బేస్డ్ వీళ్ళు ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అండ్ ఎప్పుడైతే దేశంతో పోటీ పడే వ్యవస్థలో వెళ్ళాలి, దేశంలో ఎప్పుడు కూడా యూత్ వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జై జవాన్ జై కిసాన్ అని ఈ కాన్సెప్ట్ను మనకున్న పొలాల లోపల నువ్వెంత చదువుకున్నా సరే నీకున్న పొలంలో వెళ్ళి నీ వ్యవసాయాన్ని పండించి రైతుని రెస్పెక్ట్ ఇచ్చే గవర్నమెంట్ ఉంటే 70% ఉన్న ఈ వ్యవసాయ దేశాన్ని ఈ రోజు అన్నమో రామచంద్రను ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తీసుకొచ్చిన ఈ దరిద్ర వ్యవస్థను పోగొట్టాలి. ఆయన రైతుల్లో కూడా చైతన్యం రావాలి. నువ్వెందుకు అంటే నేను అంటున్నాను, అసలు వాళ్ళకు నేను చాలా క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాను రైతుల మీద. అసలు వాడికి ఏం కర్మ, వాడు ఎందుకు మట్టి పిసికి వాడు కష్టపడి వాడు రేటు నాకు ఇవ్వండి అని గవర్నమెంట్ అండి ఎందుకు అడిగేది? నువ్వు అసలు పండించుకో, నీ ఫ్యామిలీకి తగ్గట్టు నీ భూమి ఉందిగా నువ్వు పండించుకో, నీకు సంబంధించిన ఫ్యామిలీకి స్టోర్ చేసి పెట్టుకో. నీకు అన్నం తినేవాడు ఎవడన్నా నీ కాళ్ళ దగ్గర వచ్చి బాబు నాకు 1 ఎకరం ఇవ్వు, నాకు ఒక 10 బస్తాలు బియ్యం కావాలి, ఇన్వెస్ట్మెంట్ నేను పెడతాను, ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా సరే నీవు 50 భరించు నేను 50 భరిస్తా, దాని గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ యాడ్ చేయగలిగితే అప్పుడు వ్యవసాయంలో రైతులు రాజవుతారు. రేటు వాడి డిసైడ్ చేయాలా, నువ్వు కొనుక్కోవాలి తినాలంటే. కానీ వాడు రోడ్డు మీదకి వచ్చి వాడు గవర్నమెంట్ అడగడం ఏంది? వాళ్ళు ఈ రకంగా రైతులు ఈ దేశంలో అడుక్కునే పరిస్థితి ఏంది? ఇది పోనంత వరకు ఈ దేశంలో రైతులకి న్యాయం జరగట్లేదు ఇప్పటికి కూడా, అలాగే జవాన్లకి జరగట్లేదు. జవాన్లలో ఒక పెద్ద బ్యాడ్ థింగ్ ఉంది, మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు. అది జవాన్లు యుద్ధంలో చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కొంచెం బెనిఫిట్స్ వస్తాయి, కానీ వానికి అంగవైకల్యం జరిగితే మాత్రం వానికి జీవితం నరకప్రాయణం ఉంటుంది. తెలుసా మీకు అది? వాడి బెనిఫిట్స్ అన్ని కట్ చేసేస్తారు, ఉన్న జీతము రాదు వాడికి. వాడు అనుకుంటాడు అసలు చచ్చిపోతే బాగుండని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఒకటి ఎన్డీటీవీలో నేను లైవ్ ఒక సోదరునితో నేను మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది.
అసలు ఆర్మీలో జరుగుతున్న ఫాల్ట్స్ వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి మైనస్లే, వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్ దగ్గర నుంచి మైనస్. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 70 సంవత్సరాల్లో అసలు బడ్జెట్ అలొకేట్ చేయాల్సింది ఈ ఇద్దరికే, ఇంకా ఏం అవసరం లేదండి. ఐటీలు వద్దు, బైటీలు వద్దు, ఏమొద్దు. మనకు ఐటీ లేకపోతే మనం బతకలేదా? సెల్ ఫోన్ లేనప్పుడు బతకలేదా? కరెంటు లేకపోతే బతుకమా? సోలార్ ఎనర్జీని ఎందుకు తీసుకుపోం మనం? ఎందుకు కరెంటు మీద డిపెండ్ అయిపోతున్నాం? ఈ దేశంలో సోలార్ ఎనర్జీతో ఎందుకు రావాలంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి డబ్బులు రావు, రాజకీయ నాయకులకు, పార్టీలకు. అందుకు వాటిని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చూడు, సోలార్ లో ఎంత లాభం అండి మనకి. ప్రతి ఇంట్లో మీరు టెంపుల్ కు, మీరు తిరుపతి వెళ్ళండి, షిరిడి వెళ్ళండి, పెద్ద పెద్ద వాటికి అంతా కూడా సోలార్ తోనే నడుస్తాయి. ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద సోలార్ పెట్టండి. కరెంట్ బిల్లు ఎందుకు కడుతున్నాం? పేదవాడికి అందరికి సోలార్ ఇవ్వండి. కరెంట్ అసలు వాడకూడదు మనం. ఈ రోజు పెట్రోల్ తగ్గించాలంటే ఈవీ వెహికల్స్ వచ్చాయి, ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ వచ్చాయి. ఇప్పుడు మనకి ఆ దేశం ఆధిపత్యం తగ్గిపోతుంది. భవిష్యత్తులో వాళ్ళు అడుక్కునే పరిస్థితులు వస్తుందేమో. ఇట్లా టెక్నికల్ ఒక్కొక్క పిల్లోడు స్కిల్స్ అండి. రీల్స్ లో చూస్తుంటే వాడు చిన్న చదువుకోని కూడా లేకపోయినా వాడు ఏమేమో తయారు చేస్తున్నాడు. వాడిని ఎంకరేజ్ చేయండి రా బాబు. ఎవడో పెద్ద ఇన్వెస్టర్ వస్తే వాడిని పట్టుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకు లోన్ ఇస్తే వాడు తిని దేశాలు పారిపోతున్నాడు. పట్టుకొని చేత కాదు, వాడిని ఉరి తీయే చేత కాదు, వాడితో వసూలు చేయ చేత కాదు. అది కేంద్రాలైనా రాష్ట్రాలైనా ఇవే ధరేది. సో ఇలాంటి వ్యవస్థలు నేనున్నానంటే నన్ను నేను కూడా ఒక్కోసారి ప్రశ్నించుకుంటా. చిచ్చి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఇదేదో నా బ్రెయిన్ ఏ బిజినెస్ లో పెట్టి ఉంటే, మా నాన్నగారు ఎట్లా బిజినెస్ మ్యాన్ ఉండే, నేను ఎందుకు తప్పు చేశాను? అసలు అందులోకి వెళ్ళి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడో ఉండేదాన్ని, వీళ్ళందరినీ కొనుక్కునేదానేమో. నేను ఏ చిన్న స్వార్థం నా దగ్గర ఉన్న ఆ మినిస్ట్రీలో ఒక కిక్ బ్యాక్స్ అండి, బ్యాంక్ లో పెట్టే డిపాజిట్స్ మీద 2 పైసలు 5 పైసలు తీసుకుంటారు. అది డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గర ఉంటది. ఆ కలెక్టర్లు తీసుకుంటారేమో కానీ అది తెలియకుండా వ్యవస్థలు ఏమేమో జరిగిపోతుంటాయేమో కానీ అలాంటి ఏ దాన్ని కూడా నేను టచ్ చేయాలి. నేను ఒక్కటే అనుకున్నాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, సర్వీస్ చేయడం. నా పిల్లలు నాకు ఇద్దరే ఇచ్చాడు, కానీ ఈ పిల్లలంతా నా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలంతా నా బిడ్డలే. ప్రతి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఇప్పటికి కూడా. పిల్లలు, మేడం మీరు ఉన్నప్పుడు మా హాస్టల్కి వచ్చారు మేడం, మాతో తిన్నారు మేడం, మాకు బర్త్డేలు జరిపారు మేడం, మాకు కేకులు తెప్పించారు మేడం, మాకు చాక్లెట్లు పంచారు మేడం. చాలదా? కానీ ఇప్పుడున్నాడు అలా ఉన్నాడా? నాకేమొస్తుంది చెప్పు? ఎమ్మెల్యే అయ్యాడంటే నాకేమొస్తుంది కథ, అంతే. ఇక దేశంలో మనుషుల గురించి ఎవడు పట్టించుకుంటాడంటే? అందుకే ఏదో ఒకటి విపత్తు జరిగితే ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం స్నాశనం అయిపోవాలి, ఈ తరం మొత్తాలు వెళ్ళిపోవాలి. ఫ్రెష్ యంగ్ జనరేషన్ ఎప్పుడైతే పార్లమెంట్ లో ఉండరో అప్పటి వరకు ఈ దౌర్భాగ్యాలు ఉంటాయి. ఈ రాజకీయంలో వారసత్వాలు కూడా తీసిపడేయాలి, కొంతమందిని బ్యాన్ చేయాలి. అది లేకపోతే ఈ ప్రక్షాళన కానే కాదు. పోని కుల వ్యవస్థ చేస్తున్నారు, కులగలన కాదు, పాపులేషన్ పరంగా లెక్కలు తీస్తున్నారు కదా. 50% ఉన్న మహిళలకు శాతాలు ఇవ్వండి. 33% ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు పెట్టింది నడిపించడానికి కూడా కష్టం అవుతుంది కదా. మహిళా బిల్లుకు మోక్షం లేదు కదా. ఇప్పుడు 50% బిల్లు రాకపోయినా పర్వాలేదు, 50% ఇవ్వండి మాకు. ఎలా రాదు చైతన్యం చూస్తాం. ఆడవాళ్ళు కూడా గెలిపించుకోవాలి ఆడవాళ్ళని, అప్పుడు కానీ చైతన్యం రాదు.